వందే వందారు మందారమిందిరానంద కందలం వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదతే పదం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హరి ఓం శ్రీ మహాగణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అమ్మలకన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ అమ్మలకన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చడియమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వేల్పుల మనంబుల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ ప్రదోషవేళ ఈ మంత్రమయమైనటువంటి ప్రాంగణంలో విచ్చేసిన మీ అందరి రూపంలో ఉన్న ఉమామహేశ్వర స్వామికి నమస్సులు తెలియచేసుకుంటూ, ఈ సందర్భంగా నా నుంచి శివమైన శివతరమైన వాగ్వైఖరిని ప్రసరింపచేయమని ఆ పరాశక్తికి వేడుకుంటూ, నాకు జన్మజన్మల పర్యంతరం తరగని సిరి భగవత్ చింతనామృతాన్ని చవి చూపించినటువంటి నా గురువులు అయిన మా నాన్నగారు శ్రీ మోతడక గోపాలకృష్ణ శర్మ గారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ విషయంలోకి వద్దాం. ముందుగా నిన్న చెప్పుకున్నట్టుగానే ఆయన ఒకసారి ఎవరండి ఆయన, వాళ్ళ ఆయన అంటే మన నాన్నగారు అన్నమాట. తండ్రి జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు కదా. ఆ స్వామిని ఒక్కసారి నారాయణుడన్నా శివయ్యన్నా ఎవరైనా ఒకటే ఒక పరబ్రహ్మం కాబట్టి ఇప్పుడు మనం అమ్మవారి ఆ పరబ్రహ్మ యొక్క శక్తిని లక్ష్మి రూపంలో కొలుచుకుంటూ ఉన్నాం. లక్ష్మిని ధరించే శక్తి, ఆధార శక్తి విష్ణుమూర్తి కదా. మనం ఒకసారి ఆయనని స్మరించుకుని మళ్ళీ వివరాల్లోకి వెళ్దాం. ఓం నమో నారాయణాయ. 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 పద్మనాభప్రియాం దేవీం పద్మాక్షీం పద్మవాసినీం పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మాం అహర్నిశం. పూర్ణేందువదనాం దివ్యరత్నాభరణభూషితాం వరదాభయహస్తాఢ్యాం ధ్యాయేత్ చంద్ర సహోదరీ.
మహాలక్ష్మిని స్మరించుకుంటూ నిన్నటి రోజున మనం కొంచెం విస్తారంగానే కొంత ఉపోద్ఘాన్ని చెప్పుకోవటం జరిగింది. ఏమిటి అంటే, ఎప్పుడైనా ఒక లోటు ఏర్పడినప్పుడు, ఒక ఆనందానికి మనం దూరంగా ఉన్నప్పుడు, మనకు ఏదో వెలితి ఏర్పడినప్పుడు చాలా దేన్నో కోరుకుంటూ ఉంటాం, నిండుదనం కోసం, ఆనందం కోసం. ఒకటి లేకపోతే ఆ నిండుదనం రాదు. అది ఏమిటి అంటే, చాలా ఉదాహరణలు చెప్పుకున్నాం. ఈ మైకు శుభ్రంగా నేను పలుకుతున్న మాటను మీకు అందించాలంటే అందులో నుంచి ఒక శక్తి ఉంటేనే వస్తుంది. ఫోను శుభ్రంగా పనిచేయాలంటే అందులో ఇంటర్నెట్ అనబడేటువంటి చైతన్యం ఉంటేనే వస్తుంది. నా కన్ను శుభ్రంగా చూడాలన్నా, చెవి వినాలన్నా, నోరు మాట్లాడాలన్నా అంతర్గతమైనటువంటి చైతన్యం ఉంటేనే వస్తుంది. అంతర్గత చైతన్యాన్నే శక్తిగా, చిత్శక్తిగా, సర్వవ్యాపకమై సర్వ అంతర్యామిత్వమైనటువంటి ఆ శక్తి లేనిదే ఏదీ పని చేయదు. స్థూలాన్ని ఆధారం చేసుకుని శక్తి ఉంటుంది. ఆ శక్తి లేనిదే స్థూలం లేదు, స్థూలం లేనిదే శక్తి లేదు అని చెప్పుకున్నాం. వేదర్షి ఎంతో సంస్కారవంతమైనటువంటి ధర్మం అనండి మనది. దేన్నైనా ఏది లేకపోతే మన ఉనికి లేదో, మన ఆనందం లేదో, మన బ్రతుకు లేదో, దాన్ని మనం చాలా రెస్పెక్ట్ అంటామే. మనం వాడుక అయిపోయింది ఆంగ్ల భాష, అందుకని తేటగా పడుతుంది మనసుకని చెప్తున్నా. మనం చాలా ఆ భావనలో, ఆరాధనీయమైన భావనలో అమ్మగా కొలుచుకోమని చెప్పి మనకి దారి చూపించారు వేదర్శులు. ఏది లేకపోతే దేనివల్ల నీ యొక్క ఉనికి ఉంటుందో అదే అమ్మ కదా. అమ్మ సృష్టించి పోషించి పాలిస్తేనే మన ఉనికి. అలాగే సర్వాన్ని, త్రిలో ముజ్జగాలని, సర్వాన్ని సర్వత్రా వ్యాపించి సృష్టించి పోషించే ఆ శక్తిని అమ్మగా కొలుసుకోమని చెప్పారు. అయితే అమ్మ రకరకాల పాత్రలను నిర్వహిస్తున్నట్టే ఒకసారి మనకు ఇది నీరు తాగుతున్నాము దాహం తీరటం కోసం. ఆ నీటిలో ఉన్న దాహం తీర్చే శక్తి ఐశ్వర్యం, అందులో ఉన్న విభూతి. మనకు మేఘం వర్షిస్తోంది, మేఘం వర్ష రూపంలో ఉన్న మేఘమే లేదా అన్నం పుట్టదు. భూమి రూపంలో, భూమి మనల్ని ఆధారం చేసుకొని లేదా ఏమి దొరుకుతుంది చెప్పండి? ఏమీ ఉండదు. అయితే ఇలాంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేదాన్ని మహాలక్ష్మిగా కొలుచుకోమని చెప్పారు. మనం చాలా క్లిష్ట పరిస్థితులు వస్తాయి. ఇంకా నా సంగతి అయిపోయింది, నేను ఇంకేమీ లేను, ఈ ఆట ముగిసిపోతుందేమో, పరమేశ్వరా ఈ దుర్గతి నుంచి కాపాడు అని అనుకున్నప్పుడు ఆ చైతన్యాన్ని దుర్గగా, నువ్వు దుర్గా అయిన మహా అని ఆరాధించు అని మనకి చూపించింది. ఏ పని చెయ్యాలన్నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నా బుర్ర పనిచెయ్యాలి కదండి. ఆ బుర్రలో ఉన్నటువంటి స్ఫురణ, ధారణ, జ్ఞానాన్ని, ఆ చైతన్యాన్ని సరస్వతిగా మనకు దారి చూపించింది. మనము ఎన్ని రకాలుగా పాత్రలు పిల్లల కోసం, మన కుటుంబం కోసం మనం నిర్వర్తిస్తామో, జగత్తు కుటుంబిని, మహాకుటుంబిని అమ్మవారు ఇన్ని రకరకాల మహాకాళి కాలస్వరూపంలో మనల్ని చూస్తుంది. ఎంతటి దుఃఖమైన కాలంలో కొట్టుకుపోతుందా లేదా చెప్పండి? ఆ అనుగ్రహం కాళిగా మనకు అమ్మవారిస్తుంది. రకరకాల పేర్లతోటి అమ్మ అనుగ్రహిస్తుంది. మనం ఈరోజు ఏ రూపంలో అమ్మ అనుగ్రహాన్ని నిన్నటి నుంచి చెప్పుకుంటున్నాము అంటే, మహాలక్ష్మి లక్షణము ఏదైతే ఉందో, ఆ ధన్యత అనుభవించే పండు చాలా నిగనిగలాడుతూ ఉంది. తిన్నాము, రుచి పచి లేదు, ఏమన్నా ప్రయోజనం ఉందా అండి? అందులో ధన్యత లేదు, అందులో అనుభవించే అంటే లక్షణం లేదు, రుచిగా ఉండే లక్షణం లేదు. అంటే అమ్మ అందులో ప్రసరించి లేదనమాట. అమ్మ ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తావు, నువ్వు యాపిల్ పండులో కూడా కూర్చోవచ్చు కదా, జామకాయ రుచిగా ఉండొచ్చు కదా అని కోరుకున్నామా? తప్పకుండా రుచి రూపంలో అందులో ప్రవేశించి మనల్ని అనుగ్రహిస్తుంది. ఇలా అమ్మ యొక్క అనుగ్రహానికి మనము ఎవరైనా అడిగితేనే అమ్మైనా అన్నం పెడుతుందన్నది చాలా అందరికీ తెలిసిన మాట. అంతే కదండి. ఏదో పాపం ఆమె పంచకృత్య పరాయణ, చాలా పనులు చేసుకుంటుంటారు. మన అమ్మగారు నాన్నగారు సృష్టించాలా, సృష్టి స్థితి లయలు, దాన్ని ఇంకా లయం చేయి, చాలా 5 పనులు చేస్తూ ఉంటారని మనం చదువుకుంటాం కదా లలితా సహస్రనామాల్లో. పాపం బిజీగా ఉంటారు. అందుకని ఏం చేయాలి? కాళ్ళు పట్టుకుని కాళ్ళ దగ్గరే వేలాడుతూ
ఉన్నాం అనుకోండి, వెంటనే అక్కునకి తీసుకుంటుంది కదా అమ్మ. నిరంతరం ఆ యొక్క భావనతో కానీ, స్మరణతో కానీ, భావనతో కానీ, స్తోత్రంతో కానీ, మన పూజతో కానీ, క్రతువుతో కానీ అమ్మని అదే పనిగా అమ్మ 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 అని కాళ్ళ దగ్గర వేలాడుతూ ఉన్నామా, శరణాగతి కోరుతూ ఉన్నామా, అమ్మ వదిలిపెట్టదండి, అక్కున చేర్చుకుంటుంది. ఈషణ్ మాత్రము చక్కని నీ కడగంటి చూపు చాలమ్మా అని చెప్తారు శంకరాచార్య స్వామి. మనము ఇలాగే మనం నిన్నటి రోజున ప్రారంభించుకున్న ఎంత దయామూర్తులు అంటే అమ్మ తత్వాన్ని ఇంకా బాగా తెలుసుకోవాలి. వెంటనే పట్టదు కదా. ఈరోజు నేను బెంగళూరు బస్సు ఎక్కంగానే ఎవరి దారిన వాళ్ళు మళ్ళీ రేపొద్దున ఏం చెయ్యాలి అన్న ప్రణాళికలో పడిపోతూ ఉంటాం. పొద్దున ఏం చేసుకోవాలి, మధ్యాహ్నం ఏం చేసుకోవాలని కదా. అలా కాకుండా ఏది చేస్తున్నా అమ్మ తత్ పరతతోటి, ఆ ధ్యాసతోటి, ధ్యానంతో, ఆ మయమైపోయినటువంటి తన్మయతతోటి ఉండాలి అంటే ఇంకా బాగా తెలుసుకోవాలి కదండి. నిన్నటి రోజున ఉదాహరణ చెప్తూ ఉన్నాను. ఫోన్ చాలా మంచిది అనగానే మనం కొనుక్కోం కదా. దాని గురించి బాగా పదే 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 చెప్పగా తప్పకుండా అది మనం సొంతం చేసుకోవాలని అనిపిస్తుంది. అలాగే కొంత చెప్పి వదిలేస్తే అమ్మతత్వం పట్టదనమాట. అందుట్లో మనకి కావాల్సిన భౌతికమైనవి అయితే వెంటనే అనుకుంటామేమో కానీ ఇలాంటి కనిపించని తత్వం కదా. అందుకని బాగా నెమరవేసుకుంటూ స్తోత్రం రూపంలో, ఇలా ప్రవచన రూపంలో, జ్ఞానం రూపంలో తెలుసుకుంటేనే మనకు దాన్ని సొంతం చేసుకోవాలన్న కరుణ అమ్మవారికి కలుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇంకొంచెం విస్తృతంగా అమ్మతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజు చెప్పుకున్నట్టుగానే హిందూ ధర్మం అనేది చాలా మనకు యూజర్ ఫ్రెండ్లీ అయిన మతం అండి. అంటే ఏమిటంటే చిన్న ఇలా స్పర్శతోనే ప్రపంచంలో మనకి ఏది కావాలో మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నిటినీ కూడా ఖాళీ చేసేసుకోవాలన్నా చేసేసుకోవచ్చు. ముట్టుకుంటే చాలు ఏదైనా చేసుకోగలుగుతున్నాం కదా. అలాంటిదే నీకు రూపం అంత తెలిసింది, అమ్మ లేనిది, ఆ శక్తి లేనిది, ఆ చైతన్యం లేనిది ఏది కదలదు, సృష్టింపబడదు. నీది ఏది నువ్వు తోలు తిత్తితో చేయబడ్డ బొమ్మ అని తెలుసుకున్నప్పుడు దాన్ని అనుకున్నట్టుగా నేను చూడాలనుకుంటున్నాను. నువ్వు ఏదో చాలా పెద్ద పెద్ద స్పీచ్లు చెప్పేస్తే నాకు అర్థం కాదు, కంటితో చూస్తే కానీ నమ్మవు అంటాం కదా. డాక్టర్ గారు స్కానింగ్ తీస్తే కానీ చెప్పడు ఏదైనా కూడా. ఇదివరకు అయితే డాక్టర్లు ప్రజ్ఞతో చెప్పేవాళ్ళు, అనుభవంతో చెప్పేవాళ్ళు, చూడాలి లోపల ఏం జరుగుతోందో అని. మనకు కూడా అనిపించవచ్చు కదండి, ఏమిటి చైతన్యం ఎంతసేపు చెప్తావమ్మా, ఒక రూపం చెప్పు ఉంది మనకు. వాళ్ళు తపస్సు చేసి మన కోసం సాధన చేసి ఋషులు మనకు రూపంలా కూడా ఇచ్చారు. అందుకే ఈ శ్లోకాన్ని ఒక్కసారి పునఃస్మరణ చేసుకుందాం. అర్చన కాలే రూపగత. నువ్వు పూజ చేసుకోవాలనుకున్నావా, రూపంగా ధ్యానం చేసుకోవాలనుకున్నావా, ఆ చైతన్యాన్ని ఒక రూపం ద్వారా మనకు అందించి ఇచ్చారు. ఎలా ఉంటుంది ఆ రూపం అంటే, మన ఇష్టం వచ్చినట్టుగా అమ్మవారి రూపాన్ని మనం ఏర్పరచుకొని ఉంటామా అండి? నేను నిన్న చెప్పిన ఉదాహరణే, నేను కోవిడ్కు మందు కనిపెట్టాను, ఫలానా రోగానికి మందు కనిపెట్టానంటే మీరు వెంటనే నన్ను బస్సు ఎక్కించేస్తారు. ఈవిడ ఏదో మాట్లాడుతోంది, పాపం సరిగ్గా లేదని. ఎందుకు? నా సాధన అందులో లేదు, నా శోధన అందులో లేదు. కాబట్టి ఎవరు చెప్పిన దేవుళ్ళు దేవతలు కాదు మనకి, ఎవరు చెప్పిన గురువులు కాదు మనకి. వేదర్షి చెప్పినదే మన యొక్క సనాతన ధర్మమే ధర్మం. ఎందుకంటే వాళ్ళు సాధించి శోధించి తపస్సు ద్వారా ఒక రూపాన్ని ఇచ్చారు. ఆ ప్రజ్ఞలో నుంచి మనకు శబ్ద రూపంలో కూడా ఆ యొక్క దైవిక శక్తిని నిక్షిప్తం చేసి మనకు అందించారు. ఏది సనాతనమో, ఏది ఋషి ప్రోక్తమో దాన్ని మాత్రమే అనుసరించాలి. గురువులంటే మనకు శృంగేరి స్వామి, కంచి స్వామి మాత్రమే మనకు గురువులు. దేవతలంటే మనకు హిందూ ధర్మంలో రాముడు, కృష్ణుడు ఎవరైతే దేవతలుగా కొలవమని చెప్పు వాళ్లే దేవతలు. మిగతా వాళ్ళు ఏదో యుగంలో పుట్టినటువంటి మహాపురుషులు అనుకొని నమస్కరించుకుందాం. ఎలా ఉండాలి? రూపగత రూపం ఇచ్చారు. ఎలాంటి రూపం ఇచ్చారు అంటే, అమ్మ ఎలా ఉంటుందిట? వందే పద్మకరాం ప్రసన్నవదనాం. ఎంత గొప్ప ఊహకే ఎంత బాగుందండి. ఆ చైతన్యంట నిజంగానే ఒక పండు
ఆస్వాదించాలంటే రుచి ఉండాలనుకున్నాం కదా, ఆ రుచి వల్ల మనకు ఆనందం వస్తుంది. మైకు పనిచేస్తే ఆనందం వస్తుంది. నేను కొనుక్కున్నది ఏదో పనిచేస్తే నాకు ఆనంద రూపిణి కదండి అమ్మవారు. ఆ శక్తిని అమ్మగా కొలుచుకున్నప్పుడు ఆనందమే పరమావధి, సంతృప్తే పరమావధి. అందుకే అమ్మా వందే నమస్కారము, నువ్వు నేను అనేది ఏమీ లేదమ్మా, ఈ అహంకారం ఏం లేదు, అదంతా నువ్విచ్చిందే. అలాంటి అమ్మ పద్మకరాం, నువ్వు నిన్న చెప్పుకున్నాం పద్మంతో అమ్మవారి పద్మావాసిని ఎందుకు, పద్మ ఆవిడ ఎందుకు అంటే వికసనం. శక్తి మామూలుగా అలా ఉంటుందా అండి? మాడు చెక్క మొహం వేసుకొని ఉండదు కదా, అది చైతన్యంతో కదులుతూనే ఉంటుంది. అది మనల్ని సృష్టించలేము, దాన్ని మార్పుని మనం చేయలేము. వెరీ డైనమిక్ అంటాము, చాలా చేతన కలిగినటువంటి, ప్రచోదనం కలిగినటువంటి, చైతన్యం కలిగినటువంటి దాన్ని శక్తి అంటాం. ఆ శక్తిని పద్మ రూపంలో చెప్పారు. వికసించి చాలా ఎంత బాగుంటుందండి, పద్మాన్ని మనం ఊహించుకుంటేనే వికసించిన పద్మం బాగుంటుంది. అమ్మా నీ ముఖం కూడా ఎలా ఉంటుంది, నువ్వు వికనస్సనవు, చాలా పద్మకరాం, చేతిలో పద్మం ఉందమ్మా నీకు, ప్రసన్న వదనాం. అమ్మవారి మనం ఒక లలితా పరమేశ్వరి యొక్క పటాన్ని చూసినా అందులో భారతీయ స్త్రీత్వాన్నంతా పొదిగి చొప్పించి మనకు అందించారా అని అనిపిస్తుందండి. అమ్మలందరూ అయ్యలందరూ ఒకసారి లలితా పరమేశ్వరి యొక్క ఆ పటాన్ని గుర్తు చేసుకుందాం. అమ్మవారు ప్రసన్న వదనాం, చాలా సంతోషంగా ఉంటుంది. అరుణాం కరుణాతరంగితాక్షిం, స్త్రీ యొక్క లక్షణం కరుణ మాత్రమే. చాలా ప్రసన్న వదనం, స్త్రీ స్త్రైణ సౌమ్యం. ఎవరి ఎందు లక్ష్మి ఉంటుందంటే సౌమ్య గుణం కలిగినటువంటి వాళ్ళ ఎందే లక్ష్మి ఉంటుందిట. అమ్మవారు మన లక్షణం, మనకి ఇంకో ఆప్షన్ దారి లేదు, సౌమ్యంగానే ఉండాలి. అంటే వెంటనే ప్రశ్న వస్తుంది, ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కొట్టినా తిట్టినా చీచి అంటూనే చవటలమా అండి మనం అలా పడుండాలా? కాదు, అమ్మవారి పటం దారి చూపిస్తుంది. ప్రసన్న వదనాం, ప్రేమ స్వరూపిణి. కింద కాలు కింద ఎవరిని అణిచిపెట్టి ఉంచిందండి? మహారాక్షసుణ్ణి శూలంతో. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశ అంకుశ పుష్పబాణ చాపాం. అంకుశం పాశం, మనమేం చవటలం కాదు, అంకుశం ఉంది, నా శక్తి నాకుంది. ఎక్స్ట్రాలు చాలా ఎక్కువ చేస్తూ ఉన్నావా, కాలి కింద నేను ఆసురి తత్వాన్ని ఆ అంకుశంతో పట్టి పొడవగల శక్తి నారీ శక్తి ఉంది. ఒక్క పటంలోనే, రూపంలోనే అత్యద్భుతంగా భారతీయ స్త్రీత్వాన్నంతా కూడా మనుషులు మనకు సమర్పించారు. చాలా ప్రేమగా ఉందాం. ఆసురి శక్తిని సమర్థించేటువంటి అసమర్థత, అబలత్వం భారతీయ స్త్రీకి లేదు అని చెప్పి నిర్ద్వంద్వంగా చెప్పుకుంటూ నిన్న యొక్క సంకల్పాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. నిన్న మనం అందరం అమ్మవారి యొక్క పాద పద్మాల దగ్గర ఒక అర్జీ పెట్టుకుందామని చెప్పాను. అమ్మలు ఎవరికైనా గుర్తుందా అండి? చెప్పగలుగుతారా అమ్మా? ఏమిటి ఆ సంకల్పం అంటే, అమ్మ ఏ జన్మకైనా నన్ను పుట్టించావా, ఈ మానవ శరీరాన్ని ధరింపచేసావా, అందునా స్త్రీగా పుట్టించావా, ఈ ధర్మంలోనే, ఈ దేశంలోనే హిందూగానే పుట్టించు అని చెప్పి వేడుకుందాం. హిందూ ధర్మంలోనే నన్ను పుట్టించేటట్టు చెయ్యను కోరుకుందాం. ఇంకొక అప్లికేషన్లో ఇంకొక మాట కూడా రాశాం. ఏమని అంటే, అమ్మ ఎప్పుడు ఏ జన్మకైనా నాస్తికులుగా మమ్మల్ని పుట్టించద్దు. అంత దుర్భరమైనటువంటి నమ్మకం లేకపోతే, అమ్మ మీద ప్రేమ లేకపోతే ఏమన్నా ఉందా అండి? బాస్ మీద భక్తి ఇష్టం లేకపోతే బాస్ మన వంక చూస్తాడా అండి? బాస్ మన వంక చూడకపోతే ఏమైపోతామో తెలుసు కదా. అందుకని అంత తెలివి తక్కువగా నన్ను పుట్టించదు. నాస్తికుడు అన్నవాడు బ్రెయిన్లెస్ ఫెలో అని అనుకోవచ్చు అనమాట, వాడికి తెలివి లేదని. ఎందుకంటే పరమోన్నతమైనదేదో తెలుసుకొని దాన్ని పట్టుకున్నావా ఇంకేమీ అక్కర్లేదు. అర్జునుడు లాంటి తెలివి ఉండాలి. దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు? నాకు 1,00,000 గుర్రాలు, 1,00,000 అవి ఇవి కోరుకున్నాడు. ఏమైందో తెలుసు కదా. అర్జునుడు నాకు ఏం అక్కర్లేదయ్యా, నువ్వు ఒక్కడివి చాలు అనుకున్నాడు. అందుకని రెండో మాట సంకల్పం ఏం చెప్పుకున్నాము? అమ్మా నీ పాదాల యందు రతి నువ్వే. నీ ఇందాక పిల్లవాడు ఎట్లా తారట్లాడుతూ ఉంటాడు, పసిపిల్లవాడు అమ్మ పాదాల దగ్గర వెంటనే పట్టుకుంటుంది, ఎత్తుకుని పొదువుకుంటుంది గుండెల్లో. అలాంటి నీ మీద ఇష్టాన్నే కలిగించేటట్టు రెండు సంకల్పాలు మనం ఈ మంత్రమైన ప్రాంగణంలో, ఈ అతి గొప్ప
గొప్పదైనటువంటి ఈ నేపథ్యాన్ని సత్యనారాయణ స్వామి ఈ ఆలయ ప్రతిష్టాపన స్థాపన యొక్క నేపథ్యాన్ని, ఆ నేపథ్యం యొక్క కారకుల గురించి కూడా మనం చివరిలో తెలుసుకుందాం. నా మనసు పులకించిపోయింది. నా యొక్క తండ్రి గారి యొక్క ఆశీర్వాదంతో నేను ఈరోజు మీ ముందర మాట్లాడుతున్నానని పులకించిన హృదయంతో సవినయంగా చెప్పుకుంటున్నాను. ఆ స్వామి సాక్షిగా మనం అమ్మవారి యొక్క శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి యొక్క పాదాల దగ్గర మన అప్లికేషన్ని పెట్టుకుంటూ ఉన్నాం. మనం చెప్పుకున్నట్టుగా ప్రసన్నవదనాం సౌభాగ్యదాం, నా జన్మలో ఈ జన్మే కాదు, శరీరాన్ని నువ్వు తగిలించి భూమి మీదకు వదిలేసావా, జన్మ జన్మలకి ఆ భాగ్యం ఆనందం అంటూ వచ్చిందా, నువ్వు ఇచ్చిందేనమ్మా. ఇది నేను అనుభవిస్తున్నాను, సంతోషంగా ఉన్నాను. చాలా ఏ రకమైనటువంటి మాలిన్యాలు మకిలి పట్టిపోయలేను అని అనుకున్నాను. సౌభాగ్యం నీ వల్లే. అలాంటి రూపాన్ని మనకి చెప్తూ ఉన్నారు. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం. ఇస్తూనే ఉంటావు సౌభాగ్యం, సూపర్లేటివ్ డిగ్రీ, అత్యుత్తమమైనటువంటిది. హస్తాభ్యాం అభయప్రదాం మణిగణై నానావిధై భూషితాం. ఎంత అందమైన రూపం అండి. చక్కగా బంగారంతో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం. అమ్మవారంటేనే హిరణ్యవర్ణం బంగారు వర్ణం, రజత వర్ణము బంగారము, హిరణ్మయము వెండే అమ్మవారి స్వరూపంగా చెప్పారు. నువ్వు ఎలా ఉంటుందిట అమ్మవారి రూపం? నానా విధై భూషితాం హస్తాభ్యాం అభయప్రదాం. ఎంత అభయముద్ర కలిగింది. ఏమన్నా అవుతుందని ఏడుస్తున్నావా? నేనున్నాను, ఆ భయాన్ని తొలగించేస్తాను, ఆ భయమే జోలికి రాదు. ఎంత నిశ్చింతండి. ఇంట్లో పొద్దున్న స్నేహితురాలు చెప్తూ ఉన్నారు, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారండి, మా అత్తగారు మావగారు, నిశ్చింతగా ఉంటాం, చాలా సంతోషంగా. ఆ మాట నెమరు వేసుకుంటూ ఉన్నాను నేను. పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఎంత హాయ్ అండి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు వెళ్ళొచ్చు, వాళ్ళు బాధ్యత వహిస్తారు. అలాగే అమ్మ కూడా అభయం ఇచ్చిందా, ఇంకేం బాధ, ఆమె చూసుకుంటుందిలే, చూసుకోక ఎక్కడ పోతుంది అమ్మ, వదిలేస్తామా, వదలం కదా పిల్లల్ని. అదే ఆ రూపాన్ని ఇచ్చారు. మణిగణై నానా విధై భూషితాం. అమ్మవారు మణిగణ. మన పిల్లలు చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి ఇవన్నీ చూసిన తర్వాత. పాపం ఏవో ఇనప ముక్కలు, జుట్టు. ఈ లంకలో రాక్షసు చాలా వాల్మీకి సుదీర్ఘంగా వర్ణిస్తాడు లంకలో రాక్షసులు ఎలా ఉంటారో. అలాంటి కత్తెరలు వేసుకొని జుట్టుని ఇనప ముక్కలు చెవులకి వాటికి పెడుతున్నారు. ఎంత దౌర్భాగ్యమో, ఈ దేశానికి శాపమేమో. ఇంత మృష్టాన్నమైనటువంటి వాంగ్మయ రాశిని ఎదురుగ్గా పెట్టుకుని మాకు మా పిల్లలకి వాటిని చదువుకుని ఆకలింపు చేసుకునే శక్తిని కోల్పోతున్నాము తరాలన్నట్ల. అమ్మ పిల్లలకి ఖచ్చితంగా బంగారాన్నే మనము, అయ్యలకి కోపం ఏమన్నా వస్తే రావచ్చుగాక, అయినా కూడా బంగారాన్ని మనం ఏర్పరచాలి. లక్ష్మీ స్వరూపము, అది అత్యుత్తమమైనటువంటి కెమిస్ట్రీ తెలిసిన వాళ్ళకి దాని యొక్క విలువ ఇంకా బాగా తెలుస్తుంది. ఆ లోహం యొక్క ఏ రకమైనటువంటి మాలిన్యాలని, వేడిని అన్నిటినీ కొట్టేసేవి అత్యుత్తమమైనటువంటి ప్రెషియస్ అంటామే. అంతటువంటి లోహాలు మన సువర్ణము రజతము. అందుకే చెప్పారు అత్యుత్తమమైనటువంటిది ఏదో ఆ రూపంలో బంగారు శోభతో ఉంటుంది. సూర్యుడు నారాయణ స్వామి అయితే తద్ అంతర్గతమైనటువంటి ఆ హిరణ్య వర్ణం ఏదైతే ఉందో ఆ సూర్యుడి యొక్క కాంతి అమ్మవారుగా చెప్పబడింది కదండి. అలాగే ఈ శ్లోకం ఊహకే బాగుంది. అమ్మవారు చాలా నగలు దిగేసుకొని ఉంటుందిట, అభయముద్ర చూపించి ఉంటుందిట, నవ్వుతూ ఉంటుందిట, పద్మాలన్నీ చేతిలో పట్టుకుంటుందిట. ఊరికే ఉంటుందా? భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిసేవితాం. మనకి ఎవరైనా మనకన్నా చాలా గొప్పవాళ్ళు అది కొనుక్కున్నారన్నా, దాన్ని ఒక వస్తువుని సొంతం చేసుకున్నారన్నా మనకి అప్పుడు మనస్సు మళ్ళుతుందండి కదా. ఓ ఫలానా వాళ్ళు అది కొనుక్కున్నారు, ఆయన చాలా తెలివిగలవాడు,
ఇప్పుడు ఆయనే తెచ్చుకున్నాడు కాబట్టి మనం కూడా నిశ్చింతగా తెచ్చుకోవచ్చు అని అనిపిస్తుంది. అందుకనే ఎంత గొప్పగా చెప్పారు, భక్తుల యొక్క అభీష్టాన్ని ఏది కోరుకున్నామో అది వెంటనే ఆమె తీరుస్తుంది. నమ్మకంగా చెప్తున్నాడు, తీరుస్తుందా? మనకన్నా గొప్పవాళ్ళైనటువంటి దేవాది దేవులు అయినటువంటి బ్రహ్మాదిభిర్ ఎక్సెట్రా ఎక్సెట్రా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత సేవలు అందుకున్నటువంటిది ఆవిడ. అంటే ఏమిటండి, ఆయన వాళ్ళంతా మగవాళ్ళు, ఈవిడ శక్తి అన్న మనకు అర్థం అవటం కోసం చెప్తున్నటువంటి భావన స్త్రీ పురుష భావన కాదు. ఎలా నడుస్తుంది సృష్టి అంటే ఒక స్థూలము, ఆ స్థూలాని యొక్క నడక కోసం గమనం కోసం ఒక శక్తి ఒకే ఒక పరబ్రహ్మ సృష్టి చేస్తాడు. సృష్టి చేయాలంటే శక్తి కావాలి కదా. ఆ బ్రహ్మ చేసే సృష్టి యొక్క శక్తిని సరస్వతిగా చెప్పబడింది. ఆ చేయబడ్డ సృష్టి వ్యాప్తమై ఉండాలి. కారకుడైనటువంటి వాడిని విష్ణువుగా చెప్పింది. విష్ణువు యొక్క అంతర్గతమైనటువంటి హృదయంలో ఉన్నటువంటి శక్తిని లక్ష్మిగా చెప్పింది. తర్వాత మళ్ళీ లయం అంతా ఆట ఆటేసామా మళ్ళీ ఆట తీసేసేయాలి కదండి, అయిపోవాలి, కొత్తగా రావాలి కదా. తీసేయరు, ఏమి అలా దాచుకుంటారు. ఒక గింజలో ఆ బీజశక్తి ఎలా నిక్షిప్తమయ్యి అలా ఉంటుందో, సమయం వచ్చినప్పుడు ఆ యొక్క మొలక ఎలా వస్తుందో సృష్టి లయమైపోతుంది, నాశనం అయిపోదు. అలా ఉండి మళ్ళీ కొత్తగా బోరు కొడుతుంది కదండి. ఏదైనా కూడా ఒక చిన్న అల్పమైన వస్తువులే మార్చేస్తూ ఉంటాం. ఎవరికైనా ఇంట్లో ఒక 2 నెలల పాటు సోఫాలు అదే ఆర్డర్లో ఉంటే వెంటనే మార్చేయాలనిపిస్తుంది. అటు ఇటు పెట్టేస్తాం. వైరుధ్యం కోరుకుంటుంది. ఎంత గొప్ప మతం చూడండి, చాలా వెరైటీ. అదే పుస్తకము, అదే రంగు, ప్రసాదాలు లేవు, ఏం లేవు పాపం వాళ్ళకి. రకరకాల పండగలు, రకరకాల ప్రసాదాలు, చక్కగా ముచ్చట్లు, అందరితోటి పట్టు చీరలు, ఎంత పూలు, పరిమళం. ఒక పండగకు వచ్చిన ప్రసాదం ఇంకో పండక్కి రాదు. సౌభాగ్యవంతమైన మతము ఆ యొక్క ఈ ఆరాధన. హిందూ మతం కన్నా, ఈ హిందూ మతం చెప్పినటువంటి అమ్మ కన్నా ఇంకేమన్నా ఉందా అండి? అందుకే చెప్పారు, వాళ్ళ చేత సేవించబడుతూ ఉన్నావమ్మా. పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిః యుక్త సదాశక్తిభిః. అమ్మా, నువ్వు ఇంకా ఇంత సౌమ్యంగా ఉన్నావు, అందంగా ఉన్నావు, భాగ్యాలను ఇస్తూ ఉన్నావు. హరిహర బ్రహ్మాదులే నిన్ను సేవించుకుంటూ ఉన్నారు. నీ యొక్క పాద రజస్సుతోటి వాళ్ళు నుదుటన ధరించే సృష్టి స్థితి లయలు చేస్తూ ఉన్నారు. తనీయాంశం పాంశం తవ చరణ పంకేరుహభవం అని చెప్పారు కదా స్వామి. అన్నీ చేస్తూ ఉన్నారు. నువ్వు చాలా ఐశ్వర్యప్రదాయినివి కూడా అమ్మా అని చెప్తూ ఉన్నారు. ఈ ఒక్క శ్లోకంలో రూపాన్ని అందిస్తూనే అమ్మవారి యొక్క తత్వాన్ని మనకి పొదిగి అందించారు. ఇప్పుడు చెప్పండి, 2 లైన్లు చదువుకున్నా అదే పుణ్యము, మొత్తం పెద్ద సహస్రనామం చదువుకున్నా, అష్టోత్తరం చదువుకున్నా ఏది మనకు సులభం అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, యూజర్ ఫ్రెండ్లీ, సమయానుకూలంగా ఏది పట్టుకున్నా అమ్మని కాళ్ళకు చేరిపోయేటువంటి వెసులుబాటు కలిగించినటువంటి మతం. అమ్మ, నవనిధులు ఏదైతే ఉన్నాయో కుబేరుడి దగ్గర, అవన్నీ నీ నుంచే కుబేరుడికి వచ్చాయమ్మా. శంఖనిధి, పద్మనిధి, ఇలా తదితర నిధులంటే ఏమిటండి? భూమికి నిధి ఏది? ఆధార శక్తి. భూమి మనల్ని ఇట్లా టేబుల్ ఇక్కడ నుంచోపోతే మనం అందరం హాయిగా కుర్చీలు వేసుకొని ఫ్యాన్ కింద కూర్చోగలిగే వాళ్ళమా? కాదు. భూమికి పట్టే కర్షణ శక్తి అమ్మవారు. అందులో పాపం రియల్ ఎస్టేట్ వాళ్ళ లెక్కలు వేరేగా ఉంటాయేమో, అలాంటి మాలిన్యం వైపు మనం వెళ్ళొద్దు. అమ్మ ఎన్ని రత్న గర్భ కదా, ఏది కావాలన్నా గర్భంలో దాచుకున్నవి మనకి తరతరాలుగా పంచి ఇస్తుంది. అమ్మవారిని 4 పాదాలుగా కామధేనుకి చెప్పారు. ఎక్కడుంటుంది లక్ష్మీదేవి అంటేట భూమిలో ఉంటుంది. ఎంత గొప్పగా, సిరి కాదా అండి? మళ్ళీ ఆ చైతన్యం లేకపోతే, ఆ సిరి లేకపోతే, భూమి లేకపోతే మన ఉనికిని ఊహించగలుగుతామా? ఇళ్ళు కట్టుకుంటామా? 1 BHK 2 BHK అని ఏదో చాలా నోటి తుత్తరకి చెప్పుకుంటూ ఏదో మనదనుకుని సంతోషపడిపోతున్నాం. 2 BHK అయినా 1 BHK అయినా భూమి సవ్యంగా ఉంటేనే, ఆ భూమి అమ్మ కటాక్షం ఉంటేనే మనకి ఇంత చోటు దొరికేది. అమ్మ లక్ష్మీదేవి భూరూపంలో ఉంటుందని చెప్పారు. జలము,
అగ్ని రూపంలో ఉంటుంది అని చెప్పారు. నీరు ఒక పెద్ద సోషల్ పాఠం నేను చెప్పక్కర్లేదు, అనుభవం అయితే చాలా రుచిగా ఉంటుందండి. నేను చెప్పాను కదా, నిన్న కొత్తగా ఇల్లు కనుక్కున్నాము, అక్కడ నీరు చాలా తేడాగా ఉంది. అప్పుడు అమ్మవారిని స్మరించుకున్నాను. అమ్మ, నీ విలువ ఏమిటో తెలిసింది. నీళ్ళు ఏదో గటగటా గ్లాసులో తాగేస్తున్నాం, కానీ ఒక్కసారి తేడా వచ్చిందా, దాహం తీరినట్టే లేదు. ఆ నీరు తాగుతూ ఉంటే చేతులు శుభ్రపరుచుకున్నట్టే లేదు. అంటే అందులో అమ్మవారి యొక్క కరుణ లోపించింది. అమ్మా, నువ్వు కరుణను ప్రసరింపజేయి, నా దాహం తీర్చే శక్తి రూపంలో ఉండు అని కోరుకోవాలి. అగ్ని రూపంలో, అగ్ని వేడిమే లేకపోతే సృష్టి, అగ్ని సోమాత్మకం జగత్ అంటారు. అగ్ని వేడి చల్లదనంతోనే అది యూనివర్సల్ ఫార్ములా నడుస్తూ ఉంది. ఇంకొక 4వ పాదంగా ఎక్కడుంటుందిట లక్ష్మీదేవి అంటే, ఎక్కడంటే సహృదయం కలిగినటువంటి వాళ్ళ హృదయంలో ఉంటుంది అని చెప్పారు. ఎంత గొప్పగా చెప్పారండి. చాలా పొద్దున్న నాకు ఒక అమ్మ చేత్తో అన్నం తినే భాగ్యం కలిగింది. వారి యొక్క పరంపర, వారు ఎవరైనా కూడా చాలా హృదయంతో, అందుట్లోనూ అనుష్ఠాన ఫలం కలిగి వంశపారంపర్యంగా వారు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉన్నటువంటి ఆ బలంతో, ప్రేమతో వాళ్ళు ఇచ్చినది ఏదైనా మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి. వారిచ్చిన మాటైనా, వారి చేత తిన్న ఆహారమైనా, వారి చూపైనా కడగంటి చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాంటి సుకృతినాం హృదయంలో ఉంటుంది. సుహృదయం కలిగినటువంటి వాళ్ళ గుండెల్లో ఉంటుంది లక్ష్మీదేవి. వెరసి 4 పాదాలుగా కామధేనుకి లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పబడింది. అయితే అమ్మవారిని రూపంలో కావాలా, రూపధ్యానము చేసుకోవచ్చు. తత్వంగా కావాలా, మనం చాలా గొప్ప తత్వ విచారణ చేసుకోవచ్చు. ఇలా ఏ రకానికి, ఏ స్థాయికి తగ్గట్టుగా మనం అమ్మని ఆరాధన చేసుకోవచ్చు. ఇలాగే ఒక్కసారి ఒక మునులందరూ కూడా వాళ్ళకి చాలా ఒక ఆలోచన వచ్చిందిటండి. ఏం ఆలోచన వచ్చింది అంటే, ఏదో ఈ జీవితం ఏదో రోజు ప్రణాళికలు చేసుకోవటం, రేపొద్దున తిండి ఏం చేసుకోవాలి, మధ్యాహ్నం ఏం చేసుకోవాలి, ఇలా అయిపోతూనే ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణకి, సరదా కోసం ఒక ఉదాహరణ చెప్తాను. ఎలా ఉంటాము అంటే, మాకు మీటింగ్ జరుగుతూ ఉంది మా కాలేజీలో. మా ప్రిన్సిపల్ డైరెక్టర్ గారు పాపం చాలా ఆమెకి మాట్లాడటం ఇష్టము, గంటలు మాట్లాడుతుంది. ఒక్క మాట కూడా బుర్రలోకి ఇంకించుకునే విధంగా లేదు, చాలా ఏదో మాట్లాడుతుంది. నేను ఒక్క మాట కూడా అలాంటివి వినలేకపోతూ ఉన్నాను. అట్లా అసహనానికి లోపల గురవుతున్నాను. ఏం అనలేము. బాసు, మా హెచ్ఓడి మాత్రం, మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మాత్రం చాలా సంతోషంగా నవ్వుతోటి కళ్ళు మిరుమిట్లు గొలిపేటప్పుడు అట్లా ఉన్నారనమాట. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత, ఎట్లా మేడం గారు మీరు ఎలా ఉండగలిగారు, నేను ఒక్క సెకండ్ కూడా లేచి వచ్చేద్దాం అన్నంత ఇరిటేషన్ నాకు కలుగుతూ ఉంది అని అన్నా. ఆవిడ చెప్పిందనమాట, ఏముందండి అలా చూస్తూ నవ్వుతూ ఉన్నాను, లోపలంతా వారానికి సరిపడా పొద్దున్నేం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలని ఆలోచించేసుకుంటూనే ఉన్నాను అంది. అలా ఉంటాయన్నమాట కదా. అందుకని ఇలాగే జీవితం ఈ ప్రణాళికలతోనే గడిచిపోతూ ఉంటుంది. అంటే రేపొద్దున టిఫిన్ ఏం చేసుకోవాలి, మధ్యాహ్నం ఏ కూర చేసుకోవాలని వారానికి సరిపడా చక్కగా సద్వినియోగపరిచేసుకుంది ఆవిడ ఆ మీటింగ్లో టైం అంతా. భలే ఐడియా చెప్పారండి, చాలా సంతోషం. నెక్స్ట్ తర్వాత మీటింగ్ నుంచి నేను కూడా అదే పని చేస్తానని అనుకున్నా మనస్సులో. అలా ఉంటాయన్నమాట. ఇదే జరుగుతూ ఉంటుంది. ఇలా మనకే కాదండి, చాలా జ్ఞాన సముపార్జన చేసినటువంటి మహర్షులకు కూడా ఈ ఆలోచన వచ్చిందిట. ఏమిటి జీవితం ఇలాగే రొళ్ళుకుంటూ వేరే వాళ్ళ మీద పడి ఏడవటం, లేకపోతే మన ఏడవటం, దుఃఖం అని చెప్పి. కానీ వాళ్ళు మహర్షులు కదా, మనలాగే కొట్టుకుపోదాము ఇందులోనే పోన్లే అని అనుకోరు, బయటపడదాము అని వివేకం కలిగినటువంటి వాళ్ళు కదా. వాళ్ళకి వివేకం వచ్చి సనత్కుమారుల వారి దగ్గరికి వెళ్ళారట. ఏంటయ్యా స్వామి, మాకు ఒక మార్గాన్ని చూపించు, ఆయన ఎలా ఉన్నట్ట, ఎవరు పడితే వాళ్ళని మనం గురువులు అనుకుంటున్నాం కదా, అలా అనుకోకూడదని చెప్తూ ఉన్నాడనమాట మహర్షి వ్యాసుల వారు. ఈ పద్మ పురాణాంతర్గతమైనటువంటి దాని ద్వారా మనకు చెప్తూ ఉన్నాడు. ఎలా ఉన్నట్ట సనత్కుమారుల వారు అంటే, ద్వాదశాదిత్య సన్నిభం, ఒక సూర్యుడు వెలిగే మనం చూడలేము, చాలా అనేకమైనటువంటి సూర్యుల యొక్క, కోట్ల సూర్యుల యొక్క కాంతితోటి ఉన్నట్ట.
కోట్ల సూర్యులంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే అంత జ్ఞాన ప్రకాశం కలిగినటువంటి వాడిని మాత్రమే మనము మన దుఃఖం నుంచి పోగొట్టడం కోసం అడగాలి. ఎవరు రోడ్డు మీద కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పుకోకూడదు అని అన్నమాట. ఆయన ఆసీనం ద్వాదశాదిత్య సన్నిభం అపృచ్ఛన్ యోగినో భక్త్యా యోగినామర్థ సిద్ధయే అడిగారట. అందరూ, అయ్యా కూర్చొని ఉన్నావు స్వామి, మాకు ఒక్క మాట చెప్పు, సర్వలౌకిక కర్మభ్యో విముక్తానాం హితాయవై. ఇదే 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 రోజు ఒకరోజు బాగుంటాం, తర్వాత అత్తగారితో గొడవ వస్తుంది, తర్వాత భర్తలకి భార్యతో గొడవ వస్తుంది, ఇలా చికాకుతో ఉంటుందయ్యా. ఈ లౌకిక కర్మలు అన్నిటి నుంచి ఒక్కసారిన విముక్తి. ఎప్పటికీ ఇదే ఆట, నా మళ్ళీ చెడు చేసావా నువ్వు మళ్ళీ దానికి రెడీగా ఉంటావు. బిగ్ బాస్ లాగా కెమెరాలను చూస్తూ ఉంటావు. పంచభూతాలనే కెమెరా ద్వారా, నీరు నిప్పు గాలి ద్వారా కెమెరాలో బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందని, వీడు తప్పు చేశాడా టక్కుమని శిక్ష ఇచ్చేస్తావు. వద్దయ్యా ఆట, మాకు ఈ జన్మల పుట్టటము గిట్టటం అనేటువంటి ఆట వద్దు, విముక్తి కలిగించేది ఏదైనా ఒక మార్గం చెప్పు అని మునులందరూ సనత్కుమార ద్వాదశాదిత్య సన్నిభం అయినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడైనటువంటి సనత్ కుమారులని అడిగారట. హితాయవై, మా హితం కోసం మేము బాగుపడేటట్టు ఒక్క మాట చెప్పవయ్యా స్వామి అని అడిగారట. భుక్తి ముక్తి ప్రదం జప్యం అనుబ్రూహి దయానిధే. ఒక్క మాటే ఎంత ఒక అమృత తుల్యం, ఒక్క మాట కూడా వదిలేసే విధంగా ఉండదండి మన వాగ్మయంలో. అడగటం చూడండి, అడిగేవాడిని ఎంత వినమ్రంగా, దయానిధే, మేము చాలా గొప్ప పెద్ద ప్రశ్న అడుగుతున్నాం, మన దుఃఖాలందరినీ తీర్చేసే అనే అడగటం ఏమన్నా చిన్న ప్రశ్న అండి? పెద్ద ప్రశ్న. ఆ పెద్ద ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పగలుగుతారు? దయ కలిగినటువంటి వాడు. దయానిధే, నువ్వు స్వామి ఇప్పుడు సరే పోని చచ్చిపోయిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఎక్కడికో వెళ్తామో తర్వాత సంగతి మాత్రమే కాదు, అది కూడా భుక్తి ముక్తి ప్రదం చేయవ. ఇప్పుడు ఈ ఆట జరగాలి కదా, ఇప్పుడు నేను తిండి తినాలి కదా, మంచి నాకు ఇహలోకంలో కూడా సౌభాగ్యంగా ఉండాలి, నా పుత్ర పౌత్రాదులు సుభిక్షంగా సౌభాగ్యవంతంగా ఉండాలి. ఈ జన్మను ఈ శరీరాన్ని ఈ అయిపోయిన తర్వాత కూడా ముక్తితోటి నేను ఎలా ఉండాలి? రెండు ఇహపరాలకి ఎంత తెలివైన ప్రశ్న చూడండి. ఇక్కడే బాగుండాలి, ఇక్కడే నా వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు అంతా ఉండాలి, తర్వాత 1000 కోట్లు వచ్చిన తర్వాత నాకు షుగర్ వస్తుంది, నేను ఇంత అన్నం కూడా తినలేను, అలాంటి తెలివి తక్కువ కోరికలు అడగలే. ఇక్కడ బాగుండాలి, ఈ ఆట అయిపోయిన తర్వాత అనే అడిగారట. అప్పుడు ఆయన చెప్పాడనమాట, భలే చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఆయన కూడా అడిగిన వాళ్ళని ఎంత గౌరవంగా చెప్పాడో చూడండి సనత్ కుమారుల వారు. సాధుపృష్టం మహాభాగా సర్వలోక హితైషిణి. చాలా సాధుపృష్టం, మీరంతా చాలా సాధువులయ్యా, ఇంత గొప్ప ప్రశ్న వేశారా? అహంకారంతో ఉన్నవాళ్ళు బయటపడదామనే ఆలోచన వస్తుందా అండి? అందులోనే కొట్టుకుపోదాం, రొళ్ళుకు పోదామని అనుకుంటూ ఉంటారు. మీరంతా సాధువులయ్యా, మీకు మంచి ఆలోచన వచ్చింది, మీకు సర్వలోక హితైషిణి, సర్వలోకాలకి హితము కలిగించేటువంటి ఒక శక్తి ఉంది, ఆ శక్తిని గురించి చెప్తాను అని చెప్పి ఆయన ఈ యొక్క లక్ష్మీ సహస్రనామాన్ని అందించడం జరిగింది. లక్ష్మీ సహస్రనామం అనేది మహామహిమాన్వితమైనదమ్మా. మనకు పెద్దస్వామి కంచిస్వామి వారు, శంకరాచార్య స్వామి వారు మనకు లలితా సహస్రనామం అనే అత్యద్భుతమైన మంత్ర రాశిని మనకు అందించారు. మనము అందరం కూడా ముఖ్యంగా తెలుగునాట దాన్ని పట్టుకుని చాలా విస్తృతంగా అనేక స్తోత్రాలు సహస్రనామాలు వేల కొద్ది లక్షల కొద్ది కోట్ల కొద్ది కూడా చేస్తూ ఉన్నారు. అయితే కూడా చాలా ఇంత సహస్రనామాల వాంగ్మయ రాశిని మనకు వ్యాస మహర్షి ఇచ్చాడు. ఆ రాశిని మనం వదిలేసామా ఋషి రుణం తీర్చుకొని ఆ పాపం మనకు కలుగుతుంది. మిగతా సహస్రనామాలు కూడా అంత మంత్రతుల్యమైనవే. ఇందాక చెప్పుకున్నట్టు ఒక మాట ఒక పంక్తి చదివినా ఒకటి చదివినా అదే యొక్క స్థితి పుణ్యము అనే ఆనందం కలుగుతుంది. లక్ష్మీ సహస్రనామం కూడా అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటిది. రాబోయే అది మనకు శ్రావణ మాసం కాబట్టి తల్లులందరూ నా మాటగా మీరు దయతోటి మీరు మన ఫలకం మీద రాసుకోవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. 11 సార్లు శ్రావణ మాసంలో లక్ష్మీ సహస్రనామాన్ని బిల్వపత్రాలతో ఒకసారి, కుంకుమతోటి ఎర్ర పూలతోటి
చేసుకుంటూ 11 సార్లు చేసుకున్నట్టు అయితే చాలా ప్రేమతో, భక్తి అంటే భయం భక్తితోటి అదే మడి కొట్టుకొని శుచి శౌచంతో పాటు అమ్మ అన్న భావంతో, చాలా ప్రేమ భావంతో చేసుకోండి. ఆ అమ్మ యొక్క కరుణ మీరు ఏదనుకుంటున్నారో మీకన్నా బాగా అమ్మవారు అది నెరవేర్చకపోతే నా ఫోన్ నంబరు ఇక్కడే ఉంటుంది. మనందరికీ ఆలయ వ్యవస్థాపకులకి వారికి తెలుసు. నేను దానికి జవాబుదారీగా నేను అమ్మవారి పాదాలు పట్టుకోవటానికి, మీ నుంచి నిందన అందుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా దయతోటి 11 సార్లు లక్ష్మీ సహస్రనామం మన అధ్యక్షుల వారు కూడా, ఈ ఆలయ అధ్యక్షుల వారు కూడా ఒకరోజు తప్పకుండా ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము అని చెప్పారు. చాలా సంతోషం అమ్మ. అందరూ వచ్చి తప్పకుండా ఆ అమ్మవారి 11 సార్లు చదివితే అది నోరు తిరగదు, అలవాటు లేదు అన్న భావన లేదు. తప్పకుండా ఎవరికైనా వచ్చేస్తుంది. లేదా నామావళి చేసుకుంటూ ఉంటే తర్వాత స్తోత్రం కూడా చదువుకోగలుగుతాం. చాలా మంచి యుగంలో మనం పుట్టాం. యూట్యూబ్ అనేది ఒక కత్తిని యాపిల్ కోసుకోవచ్చు, కంఠం కోసుకోవచ్చు కదా. మనం యాపిల్ కోసుకొని ముక్కలు తిందాం. ఏదైనా రాకపోతే యూట్యూబ్ సహాయం ద్వారా మహామహులందరూ చెప్పి ఉన్నారు, దాని ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఏ రకమైన ఆటంకము కలగదు. ఇది మీకు విజ్ఞప్తి చేసుకుంటూ అత్యద్భుతమైనటువంటి మంత్ర రాశి దట్టించి శక్తినంతా కూడా ఇది చదివినా చాలు, విన్నా చాలు, భావనతో చెప్పుకున్నామా ఇంకా అమ్మవారు వెంటనే పలుకుతుంది. నెంబర్ 2, మా అబ్బాయికి ఫోన్ వెళ్ళాలి అని మనం అలా ఆ రకంగా నిక్షిప్తం చేసుకుంటాం కదా, స్టోర్ చేసుకుంటాం కదా. అలాగే భావనకి వెంటనే భావగ్రాహి జనార్దన అంటాం కదా, పలుకుతారండి. మొదట చదువుదాం, తర్వాత క్రమంగా ఆ యొక్క శక్తి మనలో పనిచేసి భావన తాదాత్మ్యం కూడా చెందుదాం. ఒక మచ్చుకకి కొన్ని నామాలు అమ్మవారి యొక్క తత్వం ఇందులో చెప్పబడి ఉందన్నమాట. అరూప అమ్మ ఎలా ఉంటుంది అంటేట, అరూప బహురూపాచ విరూప విశ్వరూపిణి పంచభూతాత్మికా వాణి పంచభూతాత్మికా పరా. అమ్మవారు ఎలా ఉంటుందండి? ఒక రూపం, మనకి ఇచ్చిన రూపం మాత్రమే కాదు. ఎలా ఉంటుందిట అంటే అరూప, రూపమే లేదుట ఆమెకి. వేదాలు ఏం చెప్పాయి? వేదం ద్వారానే ఆ పరతత్వాన్ని తెలుసుకోవచ్చు. వేదం ఏం చెప్పాయి? నేను ఎంత చెప్పినా ఆ పరతత్వం గురించి చెప్పలేననే చెప్పాయట. అంతే అన్నమాట. ఉంది మత్సుకకి ఆ చైతన్యం యొక్క తత్వాన్ని ఎలా చెప్పబడింది అని చెప్పుకోవటం కోసం కొన్ని పంక్తులను మీతోటి పంచుకుంటూ ఉన్నాను. ఇంకా అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క చైతన్యం మహాలక్ష్మి తత్వాన్ని ముందు పంక్తులలోనే చెప్పటం జరిగింది. నిత్య గత అనంత నిత్యానందిని జనరంజిని. ఇప్పుడు మనం ఉన్నాము, మన భూమి మీద ఇప్పుడున్నప్పుడే ఈ చైతన్యం ఉందా అండి? మన తాతలకి తరతరాలకి భూమికి లక్షల కోట్ల ఎప్పుడు పుట్టిందో ఈ ఎర్త్, భూమి అనే ఈ గ్రహము మనకు తెలుసా అండి? తెలియదు కదా. అప్పటి నుంచి చైతన్యం ఉందా? అంతకు ముందేమైందో మనకి తెలియదా? అంటే ఈ చైతన్యం నిత్య, ఎప్పుడు ఉంటుంది. గత ముందర ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ మహాలక్ష్మీ చైతన్యం జనరంజని, నిత్య ప్రకాశిని, దేవత. శబ్దానికి అర్థం ఏమిటండి? దేవుడు, దేవత అంటేట స్వయం ప్రకాశక లక్షణం కలిగినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని దేవుడు, దేవత అంట. స్వయం ప్రకాశక లక్షణం అంటే ఈ గదికి స్వయం ప్రకాశక లక్షణం ఉందా అండి? లేదు. లైట్ వేస్తేనే వెలుగు కనిపిస్తుంది. ఏదైనా అంతే కదా, కళ్ళజోడు పెట్టుకుంటేనే మన కళ్ళు కనిపిస్తున్నాయి. కానీ సూర్యుడికి ఎవరైనా లైట్ పెడుతున్నారా? లేదు. స్వయంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అంతట్లో. ఆ లక్షణం దేనికైతే స్వయంగా ప్రకాశించే లక్షణం ఉందో ఆ దేవుడు అంటాము. ఆ దేవుడికి ఆ శక్తిని దేవత అంటాము. అలాంటిది నిత్య ప్రకాశిని చైవ స్వప్రకాశిని, స్వప్రకాశం కలిగినటువంటిది అని ఇలా చాలా గొప్ప అర్థాలను మనకు చెప్తూ అందరికీ వెరసి ఆ యొక్క చైతన్యం ఎంత గొప్పగా ఉంటుంది అంటే అనేక రూపాలలో ఉంటుంది అని మనం చెప్పుకున్నాము. అందరికీ తెలిసిన విధంగా సిద్ధలక్ష్మిర్, మోక్షలక్ష్మిర్,
జయలక్ష్మి సరస్వతి శ్రీర్లక్ష్మిర్వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా. అమ్మవారు సిద్ధి రూపంలో ఉంటుందిట. ఎలా ఏదైనా పని జరగాలి అంటే అనుకుంటాము, చాలా బాగా ప్లాన్ చేసుకున్నానండి, సత్యనావ్రతం చేసుకుందామని అన్నీ తెచ్చిపెట్టుకున్నాను, అందరినీ పిలుచుకున్నాను. రేపొద్దున సత్యనారాయణ పీటల మీద కూర్చుని సంకల్పం చెప్పుకొని ప్రసాదం తినేంత వరకు ఏమన్నా ఉందా అండి గ్యారంటీ? లేదు. ఎప్పుడు కలుగుతుంది అంటే సిద్ధి, అక్కడి నుంచి అనుగ్రహం వస్తేనే. సిద్ధి రూపంలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణ్యే నమః. అమ్మవారు ఆ రూపంలో ఉంటుంది. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి. ఇన్ని లక్ష్ములు చెప్పుకున్నాం. ఐశ్వర్యలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానం కూడా లక్ష్మే. మంచి సంతానం ఉండాలంటే లోపల తద అంతర్గతమైనటువంటి మహాలక్ష్మి శక్తి చైతన్యం ఉంటేనే మంచి పిల్లలు ఉంటారు. లేకపోతే మనకందరికీ బాగా తాట తీస్తారు పిల్లలందరూ కూడా. మోక్షలక్ష్మి అని కూడా చెప్పబడిందండి. ఇదేమిటండి, ఇట్లా చాలా అనుభవించండి, పూలు పాలు తేనె రుచి మంచి ఆహారం ఇవన్నీ చెప్పారు, భూమి కొనుక్కోండి 1 BHK 2 BHK అని చెప్పి మళ్ళీ మోక్షం ఏమిటండి, అది కూడా లక్ష్మేనా? ఎంత గొప్ప ఒక కథ, మనం ఈ కథ చెప్పుకుందాం. మోక్షం అంటే మోహం క్షయమైపోవటమే మోక్షం అంటండి. వ్యామోహం ఆనందాన్ని ఇస్తుందా అండి, సంతోషాన్ని ఇస్తుందా? చాలా తీవ్రమైన పాపము. ఒక తల్లి చెప్పుకోవటం జరిగింది. ఆవిడ, మా అమ్మాయి అమెరికాలో ఉందండి, ఈరోజు పాపం చాలా బిజీగా ఉంటుంది, మా అమ్మాయి డిష్ వాషర్ పనిచేయటం లేదు, గిన్నెలు తోముకోలేకపోతున్నానమ్మా అని చెప్పింది. నాకు రాత్రంతా నిద్ర పట్టట్లేదండి అని చెప్పింది. నాకు చాలా బాధేసింది ఆవిడని చూసి. ఎంత పిల్లలంటే, ఆడపిల్లలంటే ఖచ్చితంగా మనకు చాలా ఇష్టం ఉంటుంది. కానీ ఆ అమ్మాయి ఈరోజు తోముకోకపోతే అలాగే ఉంచేసి రేపు పొద్దున అన్నం వండుకోవాలి కాబట్టి చేసుకుంటుంది అన్నీ. ఈవిడ పాపం చూడండి, నిద్రపోనటువంటి స్థితి, చాలా వ్యాకుల పడుతూ ఉన్నారు. అంత తీవ్రమైన మోహము, ఇష్టము ఆనందాన్ని ఇవ్వదు. బాగుంటుంది నా పిల్ల, పెళ్లి చేసేసాను, ఉంటుంది, అల్లుడు మంచివాడు, అయిపోయింది అంతే, చేసుకుంటారు. అది కావాలా వద్దా అండి? ఇప్పుడు మోక్షం ఈ చిన్న చిన్న వాటి నుంచే మోహం క్షయమైపోవాలి. ఇంకా జన్మ చివరికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నా పిల్లలు నా మనవళ్ళు అంటూ ఉంటే తప్పదు. యమధర్మరాజ పాశానికి మనం బద్ధులం అవటం తప్పదు. అయినా కూడా పడుతూ ఉన్నామా వ్యాకులం, ఈ శరీరం మళ్ళీ అదే గతిలో పడుతుంది. మోహాన్ని క్షయం చేసుకోవటం అనేది మన చేతుల్లో లేని పని. అది కూడా అమ్మవారి అనుగ్రహమే. మృత్యుంజయ మంత్రం చాలా గొప్పగా ఉంటుంది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవబంధనాత్ మృత్యోర్ముక్షీయమృతాత్. అమ్మా, ఇది చాలా మంత్రము. మంత్రాన్ని మనము పదాలు విరిచి మాత్రమే చదవాలి, స్తోత్రాల్లాగా చదవకూడదన్న పెద్దల యొక్క ఆదేశాన్ని నేను స్వీకరించి మీతో పంచుకుంటూ ఉన్నాను. ఇవి జపాలుగా కానీ, ఉపదేశం లేనివి రికార్డింగ్ ట్యూన్లాగా కానీ పెట్టుకోకూడదు అని చెప్పి గురువులు చెప్పగా విని మీతో పంచుకుంటూ ఉన్నాను. చదువుకోవాలనుకున్నప్పుడు ఇలాగే విడమర్చి పదాన్ని యొక్క అర్థం భ్రష్టత తేకుండా త్రయంబకం యజామహే, 3 కన్నులు కలిగినటువంటి ఓ స్వామి శివయ్య, నిన్ను వేడుకుంటున్నాను, ఈ యొక్క శరీరాన్ని నువ్వు చాలా సులువుగా ఈ బంధం నుంచి విముక్తుణ్ణి చేసేసేయి. ఎలా చేస్తావంటే, పండిన దోసకాయ తీగ నుంచి సులువుగా దానంతటదే విడిపోతుంది. అలాగే మళ్ళీ నా వాళ్ళు ఏమైపోతారో నేను అని అలా రొళ్ళుకుంటూ ఉండేటట్టు సునాయాసనంగా తీసేయి ఈ ఆట నుంచి అని ఆ యొక్క స్తోత్రం ఎలాగో అమ్మవారి యొక్క కరుణ ఉంటేనే ఆ మోక్షం కూడా వస్తుంది అండి. మోక్షలక్ష్మి అని చెప్పి ఇలా గొప్ప అయితే సులువ అని చెప్పటం బాగా చెప్పేస్తున్నారండి. ఇది ఎవరైనా పాటించారా, మోక్షం వచ్చేస్తుందా, మోక్షం లక్ష్మ, పెద్ద పెద్ద కబుర్లు చెప్పకండి అంటే, ఇది జరిగిన వాళ్ళు ఉన్నారు. అమ్మ యొక్క మోక్షలక్ష్మిని పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ కథను మనం వింటే నిజమే, అవును కదండి, జరిగిందిట, మన జీవితంలో కూడా తెచ్చుకోవచ్చుట అనుకోవచ్చు. ఈ మోక్షలక్ష్మి అన్న యొక్క మోక్షాన్ని ఎలా
జీ జీవన్ముక్తులు అంటామే, జీవించి ఉన్నప్పుడే ముక్తితోటి ఉండటం సాధ్యమేనా అంటే సాధ్యమే. ఎలా అంటే మనం ఒక చిన్న కథ, గొప్ప కథ ఈరోజు మీతో పంచుకోపోతూ ఉన్నాను. జనక మహారాజు అందరికీ తెలిసినవాడు కదండి. ఆయన రాజర్షి కూడా. చాలా ఈ దేహం అనే భ్రాంతి లేనటువంటి వాడు. విదేహరాజులు అంటారు జనక మహారాజుని. అంటే ఈ దేహమే నేను, నేను నా శారదా కొట్ర అంటే ఈ చేతులు కళ్ళు కాళ్ళు ఇదే నేను అన్న భ్రాంతి లేనటువంటి వాళ్ళని ముక్తులు అంటారు. అలాంటి వాట. ఎలా అంటే ఒకసారి ఆయన రాజ్యంలో ఇద్దరు వ్యక్తులు తిరుగుతూ ఉన్నారట. వచ్చి స్వామి రాజుగారి యొక్క కొలువులోకి వచ్చారట. వాళ్ళిద్దరూ వచ్చి అడిగారట, మిమ్మల్ని ఊరికే మీ వంశం వాళ్ళనంతా విదేహరాజులు దేహాత్మ భ్రాంతి లేని వాళ్ళు, దేహమే నేను అనుకునేటువంటి వాళ్ళు అని అంటూ ఉంటారు. మీరేమో చక్కగా గుర్రాలు, సింహాసనాలు, బంగారం, మీ అమ్మాయి ఏమో శ్రీమన్ మహాలక్ష్మి, మీ అల్లుడు గారేమో అంతటా ఆయన శ్రీరామచంద్రుడు జగత్ ప్రభువు, కింగ్ మేకర్ ఆయన, మీరేమో ఇలా గంటి కబుర్లు చెప్తున్నారు అని అన్నారట ఆ ఇద్దరు వచ్చి. అప్పుడు జనక మహారాజు ఏమని చెప్పాట, కోపగించుకొని భటుల్ని తెచ్చి వీళ్ళ ఇద్దరినీ కూడా ఒక పాత్రలో నూనె పట్టుకొని, నూనె చాలా, అది కూడా ఒక గ్లాసు పాత్ర అనుకోవచ్చు, ఏమాత్రం చెయ్యి అటు ఇటు అయినా కూడా కింద పగిలిపోయేటువంటి పాత్ర అనమాట. ఆ పాత్రలో నూనె పోసి తిరుగుతూ ఉండమనండి. వీళ్లకు ఒక 3 రోజుల పాటు చాలా సమస్త వైభోగాలని అనుభవింపజేయండి. 4వ రోజు వీళ్ళకి ఉరిశిక్ష వేయండి అని చెప్పాట జనక మహారాజు. మొదటి రోజు పాపం ఆ పాత్ర పట్టుకొని చాలా నూనె ఇలా అంటే పడిపోతుంది, ఇలా అంటే చాలా, కానీ వీధులన్నీ తిప్పుతున్నారు, నృత్యాలు నాట్యాలు అన్నీ చూపిస్తున్నారు, చాలా రమ్యమైనటువంటివి. మళ్ళీ తిరిగి అన్నారట, తిరిగి వచ్చారు. ఇలా 2వ రోజు సమస్తమైనటువంటి వైభోగాలు, మైపూతలు, మంచి మేలు నగిషి చాందినీల మీద కూర్చోబెట్టారట. 3వ రోజు చాలా ప్రపంచంలో ఉన్నటువంటి రుచికరమైన ఆహార పదార్థాలు అన్ని భోగాలు మప్పారట 3 రోజుల పాటు. 4వ రోజు తీసుకొచ్చారట ఈయనకి ఉరిశిక్ష అమలు చేయటం కోసం. తెచ్చారట రాజుగారి ముందర, జనక మహారాజు దగ్గర వాళ్ళని పెట్టారట. అడిగారట, బాగుందా, ఎలా ఉంది ట్రీట్మెంటు, మీరు అన్నీ ఎంజాయ్ చేశారా, ముందు రోజు అంతా డ్యాన్సులు నృత్యాలు చూపించాము, తర్వాత అన్ని మంచి విహారయాత్రలు చేయించాము, మంచి ఆహారం పెట్టాము, ఎలా ఉంది మీ అనుభవం అని అడిగారట. ఏం చెప్పమంటావయ్యా స్వామి, అన్నీ చూస్తూ ఉన్నాము, చేతిలోనేమో ఇది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు, 4వ రోజు ఎట్లాగో ఇవన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాల్సిందే, ఏం భలే చేసావయ్యా స్వామి అని అన్నారట. అర్థమైందా? నేను కూడా అంతే, ఈ యొక్క వైభోగాన్ని అనుభవిస్తూనే ఉంటాను, మనసుకేది పట్టదు, ఇది ఎప్పటికో వదిలేసి వెళ్ళిపోయేదే. ఎంత గొప్ప కథ చెప్పండి. ఇది కాదా మోహలక్ష్మి అనుగ్రహం, మోక్షలక్ష్మి అనుగ్రహం అంటే మోహం లక్ష్మే. మోహం లేకపోతే పిల్లల్ని భర్త పట్ల భార్య పట్ల చూడగలుగుతామో, ఇంట్లో లేదు. అది కూడా ఎంత మటుకో అంత మటుకే, అయిపోయిన తర్వాత మోక్షలక్ష్మే దిక్కు. చూడండి, అంటే మనమైతే అందులోనే ఊడిపోతాం. ఇదే నా సర్వస్వం, కారు లేకపోతే నేను నిలవలేను, ఫోన్ లేకపోతే నా జీవితమే ఏదో అయిపోతుంది, ఆ భ్రాంతితో అందులో కూరుకుపోతాం. ఆయన అన్ని మహారాజు, జనక మహారాజు, ఆయన మహాలక్ష్మికి తండ్రి జనకుడు అయినటువంటి అల్లుడు గారు, అసామాన్యమైనటువంటి లోకాధినాథుడైనటువంటి ఆయనకి ఈగోలు ఉండవా అండి? లేదు. నాది కాదయ్యా స్వామి, మీరు ఏదో చేసుకోండి, మీ కార్యక్రమం మీరు, అన్నీ చూస్తాను చేస్తాను. అయిపోయిందా, శనగలు తిన్నామా, చేతులు తుడిచేసుకున్నామా, అయిపోయింది మోక్షలక్ష్మి. ఎంత కాబట్టి ఏది కాదు అమ్మ చెప్పండి, ఎందులో లేదు అమ్మ అని సవినయంగా తెలియచేసుకుంటూ ఉన్నాను. అమ్మ సమయం ఉందా అండి? ఇంకా సమయం ఉందా? చెప్పచ్చా? ఇంకా ఒక చాలా సౌభాగ్యవంతమైనటువంటి ఒక స్తోత్రాన్ని అమ్మవారు తక్షణం మన వంక చూసే విధంగా
ఒక స్తోత్రాన్ని ఈరోజు నిన్న ఒక స్తోత్రాన్ని మనం చెప్పుకున్నాము, ఈరోజు కూడా చెప్పుకుందాము. అమ్మవారిని వెరసి తర్వాత ముక్తాయింపు పలుకుదాము. ఇది అమ్మ సౌభాగ్యలక్ష్మి స్తోత్రము. ఆ అమ్మవారి యొక్క స్తోత్ర వాంగ్మయము చాలా ఉంది. వ్యాస భగవానుడు ఎంతో కృపయా మునినాకృతం మన పట్ల దయతోటి అనేక స్తోత్రాలను ఇచ్చాడు. అందులో భాగంగానే లక్ష్మీ స్తోత్రం కానీ అష్టోత్తరం కానీ ఇంద్రకృత, నిన్న చెప్పుకున్నటువంటి ఇంద్రకృత స్తోత్రం అమ్మ మనందరికీ కూడా అయ్యలకి కూడా రోజు అనేది లక్ష్మీ అష్టోత్తరం చదువుకోకుండా రోజు గడవకూడదు. లక్ష్మీ నామం లేకుండా, స్మరణ లేకుండా, కనీసం వినకుండా ఆ రోజు గడిచిపోయిందా, నువ్వు లేకుండా అమ్మా త్వయా వినం మృతతుల్యం నిష్ఫలం, నువ్వు లేని రోజు నిష్ఫలం మృతతుల్య ప్రాయం అని మనం అనుకోవాలి. కాబట్టి అష్టోత్తరం ఎంతసేపు పడుతుందమ్మా? 5 నిమిషాలు 6 నిమిషాలు పడుతుంది. ఎక్కడున్నా కూడా, వంట చేసుకుంటున్నా, ఏ పనిలో ఉన్నా కూడా, బస్సులో ఉన్నా, కారులో ఉన్నా చదువుకోవటం మాత్రం మానకుండా ఉంటే మిగతా చదువుకుంటే చాలు, ఆ పని ఆమె చేసుకుంటుంది. పాపం పిలవకపోతే ఎవరు చేస్తారండి? పిలుస్తూనే ఉండాలి. అందుకని ఇందులో భాగంగానే నాకు అత్యద్భుతమైనటువంటి స్తోత్రంగా అనిపించినది క్లుప్తంగా ఈరోజు మన అమ్మవారి యొక్క తత్వాన్ని మళ్ళీ ఎక్కడుందో, లక్ష్మి కొలువై ఉందో చెప్పే ఈ స్తోత్రాన్ని చెప్పుకొని ఈ కార్యక్రమానికి సన్మంగళంగా మనము ముక్తాయింపు పలుకుదాం. ముందుగా అందరికీ తెలిసినటువంటి ఈ పంక్తులను ఒకసారి స్మరించుకుందాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళాలకు సర్వమంగళ మాంగళ్యే. మంగళం ఏదైనా పాజిటివ్ ఏదైనా ఉందా, సంతోషం ఆనందం ఉందా, వాటన్నిటినీ మించినది ఆమెది అని అర్థం. ఇదే భావాన్ని అయ్యవారికి కూడా చెప్తారు రుద్ర నమకంలో. శివాయ శివతరాయ చ నమః శంభవే చ మయూభవే చ నమః శంకరాయ చ శివాయ చ శివతరాయ చ. రుద్రాధ్యాయంలో కీలకమైనటువంటి మంత్రం, రుద్రం మొత్తంలోకి నిక్షిప్తం చేసి మధ్యలో పొదిగి అందించినటువంటి మంత్రం నమః శంభవే చ. ఆ పరబ్రహ్మ నుంచే ఆనందాలన్నీ పుడతాయట. ఆనందమే ఆయన అంటూ వేరేది ఏమీ లేదు. శివాయ, ఆయనను మించిన మంగళం ఏదైనా ఉందా? ఏమీ లేదు. శివాయ శివతరాయ చ, సూపర్లేటివ్ ఆయనే అని. పరబ్రహ్మ నాన్నగా కొలుచుకున్నా, అమ్మగా కొలుచుకున్నా ఇద్దరు మనకి, వాళ్ళిద్దరూ ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తుంటారు, ఇద్దరు మనకు కావాలి అంతే కదండి. నాన్నకి అక్కడ చెప్పారు, ఇక్కడ అమ్మవారు కూడా సర్వమంగళ మాంగళ్యే. అమ్మ నువ్వే, నా జీవితంలో ఏ మంగళం జరిగిందో దానికి కారణం నువ్వే. శివే, నీ యొక్క లక్షణం ఏంటి? ఆనందాన్ని, సౌభాగ్యాన్ని, శాంతిని యొక్క ఆత్మస్థైర్యాన్ని, ధైర్యలక్ష్మి కదండి ఇచ్చేదంతా. శివే సర్వ అర్థ సాధికే. ఏ యొక్క అర్థము సిద్ధి పొందాలన్నా నువ్వు ఇస్తేనే వస్తుందమ్మా. సర్వార్థ సాధికే శరణ్యే. నీకు నేను నేనేమి ఓవర్ యాక్షన్ చెయ్యనమ్మా, నీకు శరణము, నాదేమీ లేదమ్మా. చాలా ప్రేమ అండి కదా. త్యాగరాజస్వామి వారివన్నీ నాకు చాలా ప్రేమ గీతాల్లాగా, మనం కొంచెం మలినం అనుకోవద్దు, లవ్ సాంగ్స్ లాగా అనిపిస్తాయి. జీవాత్మ పరమాత్మతో పట్టి విడువరాదు, నన్ను చేయి పట్టుకో స్వామి, నన్ను వదలద్దు, బంటు రీతి కొలువీయవయ్య, నీ దగ్గర నీ కాళ్ళ దగ్గర పడి ఉండేటట్టు చెయ్య. ఇది ప్రేమ కాదా అండి? అత్యద్భుతమైన జీవుడు ఆ పరమాత్మతో చెప్పుకుంటున్నటువంటి ప్రేమ. ఎంత గొప్ప పాట. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖం, ఇవన్నీ పోతాయ్యా నువ్వు ఉంటేనే చాలు. పరిధానం ఇస్తే పాలిస్తావా? చికాకు వచ్చేసింది ఆయనకి. నువ్వు ఎంతసేపు నన్ను చూడట్లేదా? ఎప్పుడు చూస్తావు? నీకు ఏదైనా లంచం ఇస్తే చూస్తావేమో, పరిధానమిస్తే పాలింతువేమో అన్నాడు. అలా ప్రేమ ఇక్కడ కూడా శరణ్యే. అమ్మ నువ్వే అమ్మ. శరణ్యే త్రయంబకే. 3 చక్షులతో చూస్తూ ఉంటావు. జ్ఞాన సూర్య చంద్ర నేత్ర అగ్ని నేత్రాలతోటి నువ్వు చూస్తూ ఉంటావు. త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పబడిందండి.
ఆ యొక్క అందరికీ తెలిసిన పంక్తులైనా కూడా ఇంత మాధుర్యం అర్థం తెలుసుకుంటే ఇంకొంచెం ప్రేమగా అమ్మవారిని పిలవగలుగుతాము. ఆమె వెంటనే మనకు పలకగలుగుతుంది. కొంచెం ఈ స్తోత్రాన్ని, సౌభాగ్యలక్ష్మి స్తోత్రాన్ని మనం చదువుకుంటూ ముఖ్యమైన పంక్తులను మీతో పంచుకోవటానికి ప్రయత్నిస్తాను. ఓం శుద్ధలక్ష్మీ బుద్ధిలక్ష్మీ వరలక్ష్మీ నమో నమః. నమస్తే సౌభాగ్యలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమః. వచోలక్ష్మీ కావ్యలక్ష్మీ గానలక్ష్మీ నమో నమః. నమస్తే శృంగారలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమః. ఈరోజు మన అకౌంటు చాలా పెద్దగా క్రెడిట్ అయిపోతూ ఉందండి. అంటే ఎన్నిసార్లు లక్ష్మీ నామాన్ని, లక్ష్మీ పాంచరాత్రాన్ని ఆధారంగా ఎన్నిసార్లు లక్ష్మీ 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 నామాన్ని విన్నా, స్మరించిన అమ్మవారు పిలుస్తూనే ఉంటే పలుకుతారు కదండి, అంతే అనమాట. అందుకని అమ్మ వెంటనే మనకి అకౌంట్లోకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఈ స్తోత్రం అంత గొప్ప స్తోత్రం. అందుకే ఎలాట అంటే ఎక్కడెక్కడ ఉందిట అంటే అమ్మవారు వచోలక్ష్మి, అమ్మవారు కావ్యలక్ష్మి, గానలక్ష్మి. అందరం కూడా పాపం లతా మంగేష్కర్లం అయిపోగలుగుతామా అండి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అయిపోగలుగుతామా? ఎందుకయ్యారు వాళ్ళు? గానలక్ష్మి. వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం, వాళ్ళ వోకల్ కార్డ్స్ ద్వారా అమ్మవారు స్థితి అయి అక్కడ ఉంది కాబట్టి అమ్మ కరుణ ఉంది. అది వాళ్ళకు వచ్చిందా ఆ ప్రత్యేకమైనటువంటి ప్రజ్ఞ. మనకు శిల్ప వైచిత్ర్యాయ నమః ఓం అని చెప్పి లక్ష్మీ సహస్రనామంలో వస్తుంది. శిల్పకారులో మనకు ఒక మట్టి ముద్దిస్తే మనం ఏం చేస్తాము? ఏదేదో చేస్తాం. చక్కగా ఆ నైపుణ్యం కలిగినటువంటి వాడు మంచి బొమ్మ చేస్తాడు, మంచి కుండ చేస్తాడు. ఎందువల్ల చేయగలిగాడండి? ఆ లక్ష్మి కరుణ ఉంటేనే చేయగలిగాడు. శిల్ప వైచిత్యాయ నమః ఓం అని ఉంటుంది. అందుకే గానలక్ష్మి ఉంది. నమస్తే శృంగారలక్ష్మి. ఎంత అందమైన, ఏది కాదు చెప్పండి, మలినవన్నీ కూడా మకిలిని మనం పులిమేసుకున్నాం, అనిపించేసాం, మనం అంటించేసాం. శృంగారము కూడా లక్ష్మీట. అంటే ఏమిటి అర్థం అంటే, శృంగారం అన్న మాటకు అర్థం ఆనందం. ఆనందం లక్ష్మి కాదా అండి? ఏదైనా కూడా ఒక తిన్న భౌతికమైనవి అనుభవించినా కూడా ఆనందం కావాలంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే, లేకపోతే ఏడుపు మొహంతోనే ఉంటాం అన్నమాట. ఏది భౌతికంగా అనుభవించాలన్నా అమ్మ కరుణ ఉంటేనే అనుభవిస్తామని చెప్పటం జరిగింది. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధరాలక్ష్మి నమో నమః. నమస్తే అష్టైశ్వర్యలక్ష్మి మహాలక్ష్మి నమో నమః. గృహలక్ష్మి, గ్రామలక్ష్మి, రాజ్యలక్ష్మి నమో నమః. నమస్తే సామ్రాజ్యలక్ష్మి మహాలక్ష్మి నమో నమః. ఎంత గొప్పగా చెప్పారో చూడండి. గృహము, ఇల్లు చాలా శాంతిగా ఉండాలి అంటే ఆ యొక్క అంశ, అమ్మవారి అంశ పూలలో, పాలలో, పసుపు, కుంకుమలో ఉంటాయని చెప్తారు. తప్పకుండా హిందూ ధర్మ నిరతి కలిగినటువంటి వాళ్ళు పిల్లలు బాగుండాలి అన్న ఇంగితము, దయ కలిగిన తల్లిదండ్రులు బయటకు పిల్లల్ని కుంకుమ పెట్టుకోకుండా పంపించకూడదండి. దయచేసి ఈ రోజు నుంచి అందరూ అమ్మలు చేస్తూనే ఉంటుంటారు. ఒక్కసారి ఒక గుర్తు నెమరు వేసుకోవటానికి మీతో పంచుకుంటూ ఉన్నాను. నేనేమి సర్వజ్ఞురాలుగా మీ ముందర ఇక్కడ కూర్చొని చెప్పటం లేదు, గుర్తు చేసుకుంటున్నాం అందరం. నేను కూడా మా పిల్లకి, మా అమ్మాయికి, అబ్బాయికి బొట్టు పెట్టుకోవాలని నేను గుర్తు చేసుకోవటం కోసం మీతో పంచుకుంటూ ఉన్నాను. కుంకుమ పెట్టుకొని పాజిటివ్ ఫోర్స్, లక్ష్మి ఉంటుంది కుంకుమలో అని చెప్తున్నారు. పాజిటివ్ ఫోర్స్ వద్దా అండి? పిల్లలకి కావాలి కదా. కుంకుమ మనం పెట్టుకుంటూ ఉన్నామా, వాళ్ళకి అంతశ్చేతన సబ్కాన్షియస్లో పడి తప్పకుండా ఇంట్లో జరుగుతుందండి. వినటం లేదా? వినరు. సంవత్సరం వినరు, 2 ఏళ్ళు వినరు, 4వ 10వ సంవత్సరం అయినా తప్పకుండా వాళ్ళు కూడా పెట్టుకుంటారు. అంత గొప్పగా ఉంటుంది. గృహంలో శాంతి, సౌభాగ్యం ఉంటే అమ్మ కరుణ ఉంటేనే గృహలక్ష్మి రూపంలోనే ఉంటుందని చెప్పారు. గ్రామలక్ష్మి, రాజ్యలక్ష్మి. మన చుట్టుపక్కల గ్రామంలో ఎప్పుడు చూసినా కొన్ని రాష్ట్రాలలో అతలాకుతలం అయిపోతూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి, వాగులు. అలాంటి గ్రామంలో మనం
పుట్టిస్తే మనం ఉండగలుగుతామా అండి? లేదు. సంక్షోభం లేకుండా సౌభాగ్యవంతంగా ప్రశాంతంగా ఉండాలి ఆ గ్రామంలో ఉంటే అమ్మ అనుగ్రహం ఉంటేనే గ్రామం బాగుంటుంది. అలాగే రాజ్యలక్ష్మి మన పొరుగు దేశాల్లో కనుక మనం పుట్టి ఉంటే, ఏ పక్కన ఉన్నాయి కదా పాపం గవర్నమెంట్ కూడా లేదు, ఏవేవో తీవ్రవాద సంస్థలు ఆ యొక్క రాజ్యాలను పాలిస్తూ ఉన్నాయి. అలాంటి రాష్ట్రాలలో అలాంటి దేశాలలో మనల్ని పుట్టిస్తే ఎలా ఉండేదండి జీవితం? ఎంత పుణ్యం చేసుకున్నాం ఈ ధర్మంలో, ఈ భూమి మీద పుట్టిన వాళ్ళగా. మనకందరికీ అవ్యాజంగా, వ్యాజం లేకుండా, అంటే డిస్ప్యూట్ లేకుండా అమ్మవారి కరుణ ఉన్నట్టే భారత భూమి మీద మనము మన సంతతి పుట్టారంటే. శాంతలక్ష్మై దాంతలక్ష్మై క్షాంతలక్ష్మై నమో నమః. నమోస్తు ఆత్మానందలక్ష్మై మహాలక్ష్మై నమో నమః. సత్యలక్ష్మై దయాలక్ష్మై సౌఖ్యలక్ష్మై నమో నమః. నమః పాతివ్రత్యలక్ష్మై మహాలక్ష్మై నమో నమః. పాతివ్రత్యం రూపంలో ఉన్న లక్ష్మికి నమస్కారం అని చెప్పాడు. పాతివ్రత్యంలో పతివ్రత లక్షణంలో లక్ష్మి ఉంటుంది అని చెప్పారు. మనము ఇప్పటి ఆధునిక కాలంలో ఎంతసేపు ఏమిటండి పతివ్రతలు, పతిని అనుసరించే ఉండాలా, కాళ్ళ కింద చెప్పులా ఉండాలా అని వస్తే తప్పకుండా మనకు సమాధానము ఏది కూడా నిరంకుశంగా కర్కశంగా మన ధర్మం మనకి ఏది చెప్పదండి. మీరు ఆ ఫలానవి ధరిస్తేనే మీకు ఆడవాళ్ళుగా ఉండాలి, ఆడవాళ్ళకి ఇదే మీ పరిస్థితి అన్న ధర్మం కాదు. ఎక్కడికక్కడ ప్రశ్నలు ఉదయించినప్పుడు సమాధానాలు కూడా అయితే సర్వజ్ఞులైనటువంటి వాళ్ళని, తెలివి ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకోవాలంతే. పాతివ్రత్యం ఏమిటండి ఏమిటంటే ఆయనకి కనుక పురుషులకి ధర్మాలు చెప్పలేదా అండి? ఆయనకు కూడా ఏకపత్ని వ్రతం అని చెప్పారు. ఆయనకి ఏం చెప్పారు? పురుషుడన్నవాడు తప్పకుండా రోజులో పంచకర్మలు చెయ్యాలి అని చెప్పారు. ఏం చెప్పారు? పంచయజ్ఞాలు చెయ్యాలి అని చెప్పారు. నీ మీద ఆధారపడ్డ వాళ్ళకి నువ్వు తిండి పెట్టాలి, భూతయజ్ఞం చెయ్యాలి, మనుష్య యజ్ఞం చెయ్యాలి, ఋషి యజ్ఞం చెయ్యాలి, పితృయజ్ఞం చెయ్యాలి. ఇన్ని 5 పనులు నువ్వు రోజు తప్పకుండా చెయ్యాలని పురుషుడికి నిర్దేశించారు. ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళకి ఆయన తిండి పెట్టాలా వద్దా అండి? అందరికీ పెట్టాలి. భూతయజ్ఞం చుట్టుపక్కల ఏమున్నాయో జీవరాశులు, మనుషులతో పాటు వాళ్ళకి కొన్ని మెతుకులు విధిల్చాలా, ఆయన అది చెయ్యాలి. పితృయజ్ఞం పాపం వాళ్ళ యొక్క పరంపరను తలుచుకుని వాళ్ళకి పూజలు, కాస్త నీళ్లు వదలాలా వద్దా, అది చెయ్యాలి. ఋషి యజ్ఞం ఇంత వాంగ్మయ రాసిచ్చి వెళ్ళిపోయారు మనకి వ్యాసుడు, వాల్మీకి, వీళ్ళందరూ కూడా మహర్షులు. కాసేపన్నా అనుష్ఠానం, పూజ, ఒక స్తోత్రం చదువుకోవద్దా అండి? చెయ్యాలి కదా. అలాగే మనకి ఇలా ఇన్ని 5 చెయ్యాల్సి వచ్చిన వాడికి భార్య వ్రత అనుకూలత లేకపోతే ఆయన నైవేద్యం పెట్టగలుగుతాడా అండి? ఆయన స్తోత్రం చదువుకోగలుగుతాడా? అనుసరించి ఉండద్దా? ప్రేమ కదా మనకి. ఆయన ఆధారంగా అన్నం పెడుతున్నాడే, అన్నం పెట్టాలని చెప్పారు ఆయనకి. పెడుతున్నప్పుడు నువ్వు సహకరించాలి. వ్రత అనువ్రత అయి ఉండు. సహకారం, స్త్రీ సహకారం లేకపోతే ఏమైనా చేయగలుగుతారా పురుషులు ఒక్క నెల రోజులు ఇంట్లో లేకపోతే మనం ఉండగలుగుతామా? ఇది ఇంత గొప్ప ధర్మం అండి. అందుకే పాతివ్రత్యం ఆయనకి నేను చెయ్యాలి, లేకపోతే ఆ ధర్మము ఇల్లు సౌభాగ్య, పితృయజ్ఞాలు చెయ్యని ఇల్లు బాగుండదు. వంశము ఏది అవ్వాలో మీకు నేను చెప్పన అవసరం లేదు. పితృయజ్ఞం చెయ్యాలంటే భార్య సహకారం లేకుండా అవుతుందా అండి? అవ్వదు. పరస్పరము ధర్మ గృహ లక్ష్మి అన్నారు. ఇల్లు ఇద్దరు చక్రాలని చెప్పారు. కంటి ఇద్దరు కళ్ళలాంటి వాళ్ళు భార్యాభర్తలని చెప్పారు. అందుకని పాతివ్రత్యం అని స్త్రీలను నొక్కేసే విధంగా హిందూ ధర్మము ఎప్పుడూ చెప్పలేదండి. పరస్పరంగా అనునయిస్తూనే ఉండాలి ఇద్దరు అని చెప్పారు. ఏకపత్ని వ్రతంతో ఆయన తరిస్తాడు ఈ యొక్క మనకు. అందుకే మనకి ఏ రకమైన రిస్ట్రిక్షను మన ధర్మంలో పెట్టలేదు. ఆ యజమాని చేశాడా, నువ్వు చేయకపోయినా చాలమ్మ ఇంటికి. అందుకే గోత్రాలు, ఇంటి మొత్తం పిల్లలు, వాళ్ళ యొక్క పేర్లు, గోత్రాలు, మనమ్మ నాన్నలు, అత్తగా ఇవన్నీ చెప్పనవసరం లేదండి. ఆయన పేరు చెప్పి, ఆ గోత్రం పేరు చెప్పి సహకుటుంబస్య అని చెప్తే పూజారి గారికి చాలా వెసులుబాటు చేసిన వాళ్ళం అవుతాం. చాలు, ఆయన చేస్తే చాలు అని చెప్పారు. అది వాళ్ళు గ్రహించుకోవాలి, స్త్రీలు గ్రహించుకుంటే ఆ యొక్క గృహం లక్ష్మీమయంగానే ఉంటుంది. అందుకని పాతివ్రత్య లక్ష్మీ నమః. అందుకని నేనెందుకు చేస్తాను అని వీళ్ళు అనుకోకూడదు. వీళ్ళ పట్ల నిర్లక్ష్య భావన
పురుషులకి ఉండకూడదు అని మనకు చెప్పడం జరిగింది. గజలక్ష్మీ రాజ్యలక్ష్మీ తేజోలక్ష్మీ నమో నమః. నమః సర్వోత్కర్షలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమః. సత్వలక్ష్మీ తత్వలక్ష్మీ బోధలక్ష్మీ నమో నమః. నమస్తే విజ్ఞానలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమః. కీర్తిలక్ష్మీ మూర్తిలక్ష్మీ వర్చోలక్ష్మీ నమో నమః. నమస్తే అనంతలక్ష్మీ నమో నమః. సత్యలక్ష్మీ నమో నమః. ఎంత గొప్ప మాట అండి. సత్యం సత్యం అంటే ఏమిటి అంటే మనకి చూసినది, మనకి ఇంద్రియ గోచరమైనదే సత్యం. అది ఒక సత్యం భౌతికంగా. నేను సత్యం పలికే వాళ్ళ ఎందు నేను ఉంటాను అని చెప్పింది, అసత్యం దగ్గర ఉండనని. ఒక గొప్ప కథ మనకు భారతంలో ఉంటుంది. ఏమిటి అంటే ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు సుధన్వుడు అనేవాళ్ళు చాలా స్నేహితులుట. ఇద్దరు అంగిరస మహర్షి యొక్క ఆశ్రమంలో నేర్చుకుంటూ ఉన్నారు. అప్పుడు ఒక గంధర్వ కన్య కనిపిస్తుందిట. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. నేను ఆ అమ్మాయి మీదే మనసు పడ్డానయ్యా స్వామి అని విరోచనుడు అంటాము. సుధన్వుడు కూడా నేను ఆ అమ్మాయిని చేసుకోవాలనుకుంటూ, కాదు ఎలా కుదరదు, ఇద్దరం ఒక అమ్మాయిని చేసుకోవటం కాదు, మరి ఎవరికి ఆ అమ్మాయి సొంతం అవుతుంది అంటే మనం వెళ్ళి ఎవరినన్నా మూడో మనిషిని అడుగుదాము, మన ఇద్దరిలో ఎవరి గొప్పవాళ్ళు ఆ గొప్పవాళ్ళకి ఆ స్త్రీ చెందుతుంది ఆ గంధర్వ కన్య అని చెప్పారట. ఎవరిని అడుగుదాము అంటే మా నాన్న చాలా గొప్పవాడు కదయ్యా, ప్రహ్లాదుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణే పిలిపించినటువంటి వాడు, ఆయన్ని అడుగుదామని చెప్పాట. మళ్ళీ ఈ విరోచనుడు అన్నట్ట, మా నాన్న దగ్గరికి వెళ్తే చాలా పార్షాలిటీ ఉంటుంది కదా, పుత్ర ప్రేమతోటి తప్పకుండా నా వైపే చెప్తాడన్నట్ట. ఈయన సుధన్వుడు మాత్రం మీ నాన్న అలా చెప్పేవాడు కాదు, మోహి కాదు మీ నాన్న సద్గుణ సంపన్నుడు, మన యొక్క న్యాయ నిర్ణేతకు సర్వ అధికారం అర్హత కలిగినటువంటి వాడు, ఆయన దగ్గరికి వెళ్తామని చెప్పి ఈ సుధన్వుడు ప్రహ్లాదుడు కొడుకు అయినటువంటి విరోచనుడు వెళ్ళాట. వెంటనే అయితే ఇంకోటి కూడా పెట్టుకున్నారట పోటీలో. ఏమని అంటే ఎవరికి ఆ స్త్రీ దక్కదో, ఎవరు గొప్పవాళ్ళు కాదనుకున్నామో వాళ్ళు మరణించాలి, ఐహిచ్చికమైనటువంటి ఆత్మహత్య చేసుకోవాలి అని కూడా అనుకున్నారట. ఎంత క్లిష్టమైనది పాపం. ఎవరి పరిస్థితి క్లిష్టం అండి? ప్రహ్లాదుడికి వచ్చింది పాపం తిప్పలంతా కూడా. కొడుక ఒక పెక్క కాదు, నా కొడుకు తెలివి తక్కువవాడు, నువ్వే చేసుకోను ఆయన అంటే కొడుకు వెళ్ళిపోతాడు. ఇంత క్లిష్టమైనది. ఆయన వెళ్ళటం ఏమిటి, ఆలోచన లేకుండా తడుముకోకుండా ఆయన స్ఫురణకు వచ్చిన సత్యాన్ని చెప్పాట, సుధన్వుడే గొప్పవాడు అని. వెంటనే ధర్మదేవత ప్రత్యక్షం కథ ఇది. ధర్మదేవత ప్రత్యక్షమయ్యి ఈయన మరణించకుండా కాపాడింది. నీకు సత్యలక్ష్మి ప్రసన్నమైంది, నువ్వు అందుకని ధర్మాత్ముడివి, నీ ధర్మం వల్ల నీ పుత్రుడు మరణించే ఇది లేకుండా గతి లేకుండా కాపాడుతున్నానని చెప్పింది. ఈ కథలో మోరల్ లేదా అండి? ఇది ఊరికే కథ, ఏదో మ్యాజిక్లు కథ చదివే, ఇది పిల్లలకి చెప్తే సత్యం యొక్క గొప్పతనం తెలియదా చెప్పండి? అంటే ఎలాంటి పరిస్థితుల్లో నీ ధర్మం నువ్వు కాపాడుతుంది, నువ్వు ధర్మాన్ని స్వభావంగా చేసుకో అంటుందిట పాపం ద్రౌపది కూడా. మనం కూడా అంటుంటాం పాపం మన భర్తల్ని, నీకెప్పుడు చూసినా ఏంటయ్యా స్వామి ధర్మం అని చంపుతూ ఉంటావు, నీ ధర్మం వల్ల మేమందరం, నువ్వేమో ఆడేసావు పాపం బాగా మంచిగా పేకాట ఆడేసేసరికి నీ తమ్ముళ్ళంతా అడవికి వెళ్ళిపోయారు, మేము కూడా ఇలాంటి నాకేమో ఇంట్లో పని మనుషులు లేరు, పరిచారికలు లేరు, ఏమీ లేవు, అన్ని నేనే చేసుకోవాల్సి వస్తుంది అని ఆవిడ చెప్పింది. సరదాగా చెప్పుకుంటున్నాను. ఆవిడ ఇన్ని మాటలు అనుండకపోవచ్చు, మహాసాత్వి. ఏమిటి ధర్మం అంటున్నావు, ఏమిచ్చింది నీకు ఈ ధర్మం అని ద్రౌపది అన్నట్ట. ద్రౌపది అందిట ధర్మరాజుతో, అవునా నాకు అసలు ఎప్పుడు ఈ ఆలోచనే రాలేదే, ధర్మం నాకు ఏమిచ్చిందన్న ఆలోచన నాకు రాలేదే, ధర్మంగా ఉండటం నా స్వభావం, వెలుగునివ్వటం సూర్యుడి యొక్క లక్షణం, చల్లగా ఉండటం చంద్రుడి లక్షణం, ధర్మంగా న్యాయంగా సత్యవంతంగా ఉండటం నా లక్షణం అని చెప్పాటండి. అలాంటి దేశం, అలాంటి ఎథిక్స్, మోరల్ వాల్యూస్ అని మాటలు అంటుకుంటూ ఉంటాం కదా పిల్లలకు కూడా. మేము ఏవో చెప్తాం, ఒక్కొక్క సబ్జెక్టులు ఉంటాయి ఎథిక్స్ అని చెప్పి MBA పిల్లలకి మేనేజ్మెంట్లో నోటి తుత్తరికి చెప్పుకుంటున్నట్టు ఉంటుంది, రుచి పచి ఉండదు. గొప్ప ఒక్క కథ ఎంత మంత్రమయమయ్యి ఎన్ని పనులు చేస్తుందో చూడండి, ఎంత రమ్యంగా ఉందో. అంటే సత్యం రూపంలో నేను ఉంటాను అని అమ్మవారు చెప్పింది. అసత్యం పలికిన చోట లక్ష్మీదేవి ఉండదు అని.
జపలక్ష్మీ తపోలక్ష్మీ వ్రతలక్ష్మీ నమో నమః. నమస్తే వైరాగ్యలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమః. మంత్రలక్ష్మీ తంత్రలక్ష్మీ యంత్రలక్ష్మీ నమో నమః. నమో గురు కృపాలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమః. సభాలక్ష్మీ ప్రభాలక్ష్మీ కళాలక్ష్మీ నమో నమః. నమస్తే లావణ్యలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమః. సభాలక్ష్మి ఎంత గొప్పండి. ఇంతమంది అమ్మలు అయ్యలు చాలా ప్రసన్నంగా ఇక్కడ కూర్చొని అమ్మ అయ్య సన్నిధిలో ఈ మాటలు వినే ప్రయత్నం చేస్తూ ప్రసన్న వదనులై అందరూ వింటూ ఉన్నారంటే ఇందులో ఇది నేను అనుకున్నట్టు ఉమామహేశ్వర స్వామి యొక్క అంశ మీలో ఉండే అది వింటున్నట్టు కాదా చెప్పండి. సభ యొక్క చైతన్య స్వరూపము ఆ భక్తితో చెప్పేవాళ్ళు ఉండాలి. ఆ యొక్క జ్ఞానము చేయబడుతున్నటువంటి జ్ఞానం రూపంలో అమ్మ ఉందని వినేవాళ్ళు కూడా ఉండాలి. వెరసి సభ దేవతామయంగా మనం అంత భక్తితోటి ఉండాలని ఈ స్తోత్రం ఆధారం చేసుకొని చెప్తూ ఉన్నాను. ఇంకా వైరాగ్యలక్ష్మీ నమో నమః. ఇందాక చెప్పుకున్నట్టుగా గత కొన్ని సంవత్సరాల క్రితం మా బంధువులు ఆయన పాపం ఐసీయూలో ఉంచటం జరిగింది. ఆయన అయ్యో అనుకున్నాం అందరం ఐసీయూలో ఉన్నారే అని. ఆయన ఇంకా బాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని అందరం బాధపడ్డాం. వెరసి పాపం ఏదో బయటకు వచ్చారట, ఐసీయూ నుంచి బయటికి రావటం జరిగింది. బంధువులు ఎవరో చెప్తూ ఉన్నారు, తెలుసా నీకు ఆయన ఐసీయూ నుంచి మొట్టమొదట బయటికి రాగానే ఏం మాట్లాడారు అని చాలా ఆతృతతో అడిగాము. ఏం మాట్లాడారు? ఏమన్నా కృష్ణారామ అన్నారా, జనార్దన అన్నాడా, లేకపోతే భార్య గురించి అనుకున్నాడా పిల్ల అనగానే ఆవిడ చెప్తున్నారు, రాగానే నా చెప్పులేవి అనుకుంటూ బయటకు వచ్చాట ఆయన. అంటే చూడండి ఎప్పటికీ బాగుపడుతుందా జీవే, నువ్వేమో యమధర్మరాజు గేటు దాకా వెళ్ళావా, ఏదో పుణ్యం కొద్దీ వెనక్కి వచ్చావా, చెప్పులు అయిపోతాయని ధ్యాస. ఎప్పటికొస్తుందండి వైరాగ్యం? ఉండదు, పోతుంది, నాది కాదు అనుకుంటూనే ఉండాలి. అమ్మ కరుణ ఉంటేనే ఆ బుద్ధి ఉంటుంది, లేదా ఇలాగే ఏడుస్తూ ఉంటాం ఎప్పటికైనా కూడా. వేదలక్ష్మీ నాదలక్ష్మీ శాస్త్రలక్ష్మీ నమో నమః. నమస్తే వేదాంతలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమః. క్షేత్రలక్ష్మీ తీర్థలక్ష్మీ వేదలక్ష్మీ నమో నమః. నమస్తే సంతానలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమః. యోగలక్ష్మీ భోగలక్ష్మీ యజ్ఞలక్ష్మీ నమో నమః. క్షీరార్ణవ పుణ్యలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమః. పుణ్యలక్ష్మీ క్షేమలక్ష్మీ శ్రద్ధాలక్ష్మీ నమో నమః. నమస్తే చైతన్యలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమః. ఎంత గొప్ప మాట, వేదలక్ష్మీ నమో నమః. అనంతపురంలో నాకు చాలా జరిగిన అత్యద్భుతమైనటువంటి అనుభవాలలో మన శృంగేరి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి శారదానగర్లో ఉన్నటువంటి ఆలయం కూడానండి. వేదం ఘోష వినిపించేటువంటి ప్రాంగణం. అనంతపుర వాసులంతా కూడా స్వామివారు వస్తూ ఉంటారని చెప్పారు. ఆ యొక్క శారదా ఆలయం యొక్క నిర్వహించే వారు కూడా మనకి ఈరోజు విచ్చేసి ఉన్నారు. సభాముఖంగా వారికి కూడా నమస్సులు తెలియజేసుకుంటూ ఉన్నాను. మంత్రమయమైనటువంటి ప్రాంగణం, వేద ఘోష నిత్య యజ్ఞ యాగాదులతో తులతూగుతున్నటువంటి ప్రాంగణం. అమ్మ తప్పకుండా అందరూ కనీసం వారంలోనో 10 రోజుల్లోనూ వెళ్ళి ఆ శారదామ్మ అమ్మ అనుగ్రహాన్ని మీరు వెళ్ళి దర్శించుకున్నట్టయితే మీ యొక్క వంశం తరతరాలు ఆ జ్ఞానలక్ష్మి కృపకు పాత్రులై ఉంటారు. అంత గొప్ప ఆలయం ప్రాంగణాన్ని చూసి నిజంగా నా జన్మ ధన్యమైపోయింది అని చెప్పి నేను ఈ ప్రాంగణంలో చెప్పుకుంటూ ఉన్నాను. వేద ఘోష, వేద పండితుణ్ణి గౌరవించని చోట మనకి లక్ష్మి నిలవదు. ఎవరైతే వేదం చదువుతున్నారో, వేద ఘోష వినిపిస్తుందో అది లక్ష్మీమయం అని చెప్పబడింది. క్షేత్రలక్ష్మి అంతేనండి. నాకు ఏమీ అవటం లేదండి, నాకు స్తోత్రం లేదు, ఏమీ లేదు, ఎంతసేపు ఇదే అయిపోతోంది, నేను చూడలేకపోతున్నాను, రూపగత లేదు, రూపం చూడలేకపోతున్నాను, వినలేకపోతున్నాను, ఏమి చేయలేకపోతున్నాను. కానీ క్షేత్రానికి వెళ్ళండి, కుదురుతుంది కదా, అందరం పోని ఒక్కసారి ఎప్పుడో సంవత్సరంలో అడుగు పెట్టామా ఆ యొక్క శక్తి మనం వెళ్ళి దండం పెట్టుకుంటేనే చాలు. గుడి కూడా అంతేనండి. ఊరికే ఏదో ఒక రూములో తెచ్చి ఆ దేవతామూర్తులను ప్రతిష్ఠింపజేసినటువంటి అర్థం లేని ఒక కట్టడాలు కాదు హిందూ ధర్మంలోది. మీరు రోడ్డు మీద వెళుతూ నమస్కారం పెట్టినా కూడా
స్వామి అందుకుంటాడు. ఆగమ శాస్త్ర ప్రకారం శక్తిని ఎంతో క్రతువుతోటి శక్తిని బంధించి తెచ్చి అనుష్ఠాన బలంతో వేద పండితులు అనేక క్రతువు చేసి విగ్రహమూర్తులు ప్రతిష్ఠిస్తారు. కాబట్టి మన దండం చాలు, నమస్కారం చాలు, చూపు చాలు. అర్భకులమై అబలలం అయిపోయిన తర్వాత అదే మార్గం. అంత గొప్ప వెసులుబాటు ఉంది. క్షేత్రంలో అడుగు పెట్టి దండం పెట్టామా చాలు. క్షేత్ర దర్శన యోగం ఇవ్వాలని మనం స్మరించుకుంటూ ఉండాలి. భావలక్ష్మీ వృద్ధిలక్ష్మీ భవ్యలక్ష్మీ నమో నమః. నమస్తే వైకుంఠలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమః. నిత్యలక్ష్మీ సత్యలక్ష్మీ వంశలక్ష్మీ నమో నమః. నమస్తే కైలాసలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమః. ప్రకృతిలక్ష్మీ శ్రీలక్ష్మీ స్వస్తిలక్ష్మీ నమో నమః. నమస్తే గోలోకలక్ష్మీ మహాలక్ష్మీ నమో నమః. ప్రకృతి లక్ష్మి అమ్మ. అందరం కూడా తప్పకుండా ఈరోజు అమ్మ చరణారవిందముల సన్నిధిలో ఒక మాట కూడా అనుకుందాం. ఇల్లు, అపార్ట్మెంట్ కానీ సొంత ఇల్లు కానీ ఏదైనా ఉందా? తప్పకుండా మొక్కలు లేని ఇల్లు నా ఇల్లు కాదు అని అనుకుందాం. లేవా వెంటనే వెళ్ళి ఎంతో డబ్బును వృధాగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. అవన్నీ మానేసి అందులో పావువంతు కూడా కాదు, తప్పకుండా వాటికి తగ్గిన తెచ్చుకొని మొక్కలు లేని పూల మొక్కలు కానీ కూరగాయలు కానీ ఏదో రకమైన పచ్చని మొక్కలు లేని ఇల్లు కాదనుకొని రేపటి నుంచి ఏదైనా కూడా ఇది కూడా సంకల్పం చేసుకుందాం. ఏ యొక్క పండగ ఏ ఫంక్షన్ అయినా కూడా బహుమతి ఇవ్వాల్సి వచ్చిందా మొక్కనే బహుమతిగా ఇద్దాం. లేదా రామాయణం, భారతం, గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు వేసినటువంటి, గీతా ప్రెస్ వాళ్ళు వేసినటువంటి ప్రచురింప చేస్తున్నటువంటి రామాయణాన్నే బహుమతిగా ఇద్దాం. ప్లాస్టిక్ ముక్కలు ఏవి అలాంటివి ఇవ్వద్దని చెప్పి కూడా మనం సంకల్పం చేసుకుందాం. మొక్కలు ఇవ్వాలి, లేదా రామాయణాన్ని, మన స్తోత్ర వాంగ్మయాన్ని అత్యద్భుతమైనటువంటి ప్రింట్ తోటి, చాలా కళ్ళు కనిపించని వాళ్ళకు కూడా పెద్ద పెద్ద అక్షరాలతోటి గీతా ప్రెస్ వాళ్ళు రామాయణాన్ని వేస్తూ చదివారా చదవకపోయారా అది తర్వాత విషయం. పువ్వు పెట్టి మందిరంలో పెట్టామా ఆ మహిమ ప్రసరింపబడి మా వంశంలో అది చదివేవాడు ఉత్పన్నమవుతాడు. మా ఇంట్లో నేనే అది ఉదాహరణగా మీకు చెప్తూ ఉన్నాను. చిన్నప్పుడు ఎప్పుడు పట్టించుకోలేదు, మా నాన్నగారు ఘోష ఉంటూ ఉండేది. పెద్ద అయిన తర్వాత దాని విలువ తెలిసి నేను రామాయణం చదువుకోగలిగాను. నా ఉదాహరణను మీరు పురస్కరించుకొని ఇదే మనం చేద్దాం. అందుకే ప్రకృతి, ప్రకృష్టమైనటువంటి కృతి అత్యద్భుతం. అమ్మవారు ఏ రూపంలో వ్యక్తమవుతుంది? రూపం లేని వాటి వల్ల వ్యక్తమవుతుందని అరూప అని చెప్పాం, బహురూప అని కూడా చెప్పుకున్నాం. చాలా అత్యద్భుతమైనటువంటి కృతి రూపంలో కొండని మనం సృష్టించగలుగుతామండి. ఎంత అందంగా ఉంటుంది కొండ, నది, అన్ని ప్రకృతి రూపంలో అమ్మవారు వ్యక్తమవుతూ ఉంటుందిట. శక్తిలక్ష్మి, భక్తిలక్ష్మి, ముక్తిలక్ష్మి నమో నమః. నమస్తే త్రిమూర్తిలక్ష్మి మహాలక్ష్మి నమో నమః. నమః చక్రరాజ్యలక్ష్మి ఆదిలక్ష్మి నమో నమః. నమో బ్రహ్మానందలక్ష్మి మహాలక్ష్మి. బ్రహ్మానంద స్థితి అంటే అది కూడా ఎవరికి ఉంటుందండి? ఇది ఏమన్నా మామూలుగా అయ్యే విషయం చెప్పండి. ఇవన్నీ మాకు చాలా దూరం అని అనుకోక్కర్లేదు. ఈ యుగంలోనే పరమహంస లాంటి వాళ్ళు, మన రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, అరుణాచల స్వామి, రమణ మహర్షి లాంటి వాళ్ళు, వాళ్ళందరూ ఆ బ్రహ్మానంద స్థితిని చవి చూసినటువంటి వాళ్ళే. వాళ్ళందరి ఆ బ్రహ్మానంద రూపంలో లక్ష్మి కరుణిస్తేనే వాళ్ళకి ఆ స్థితి. అంటే ఏమిటండి బ్రహ్మానంద స్థితి అంటే? ఒక రెండు, ఆ యొక్క ద్వైతము లేని స్థితి, రెండు లేవు, అద్వైత స్థితి. రెండు లేకపోవటం అంటే దేవుడు వేరు నేను వేరు అన్న భావన లేదు. అది జీవాత్మ వేరు, పరమాత్మ కాదు. నాకు సుఖము లేదు, దుఃఖము, దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. వాళ్ళకి దుఃఖానికి వాళ్ళు చెలించరు, సంతోషం వస్తే డ్యాన్సులు చేయరు. ఏదైనా అయిందా? రమణ మహర్షి తెలుసు కదండి, ఎంత భయంకరమైన వ్యాధి వచ్చినా వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ అంటని స్థితి. వాళ్ళకి సుఖము దుఃఖము లేదు, ద్వైతము లేదు. అలాంటి స్థితి ఏదో అనుకోవటానికి బాగుంది కానీ జరుగుతుందా అండి? జరగదు. ఎందుకు జరిగింది? ఆ బ్రహ్మ ఆనందం అనే లక్ష్మి వాళ్ళకు అనుగ్రహం కలిగింది కాబట్టి వచ్చింది. ఆ బ్రహ్మానందం రూపంలో ఉన్న కూడా అమ్మవారే. ఇంత గొప్ప స్తోత్రము అమ్మవారికి ఏ రకమైన తప్పులనైనా క్షమించి దయతోటి
అమ్మా నువ్వు ఏం చేస్తావు అంటే మన కొసమెరుపుగా కొన విషయంగా ఏం చెప్పుకుంటున్నాము, ఈ 2 రోజుల యొక్క నువ్వు ఎక్కడున్నావో తెలుసుకునే ప్రయత్నం చేశాం, నువ్వు లేకపోతే ఏమవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశాం, నువ్వు మాకు ఎంత ఇంపార్టెంటో, చాలా అవసరం, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కదా, పరీక్షల్లో వస్తుంది, జీవితం అనే జన్మ అనే పరీక్షలో తెలుసుకున్నాము. అందుకని నువ్వు ఏం చేస్తావు అంటే అమ్మ చివరిగా చెప్తూ ఉన్నావు అనమాట. చివరిగా పిల్లలకి ఒక ప్రశ్న చెప్పేటప్పుడు రాస్తుంటాం, ఇన్ఫరెన్స్ రాయండి అంటే కొసమెరుపు ఏం రాస్తున్నారో ఏమిటి అంటే అమ్మ నువ్వు విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్ష ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈషన్నిషీదతు ఈక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయా. అమ్మా నువ్వు ఏం చేస్తావు, ఇంత నిన్ను స్మరించాము, చదువుకున్నాము, విన్నాం కదా, నువ్వు మాకు ముక్తాయింపుగా ఏం చేస్తావంటే నువ్వు మళ్ళీ చెప్తున్నావు విశ్వామరేంద్ర పదవిభ్రమదాన దక్షం. పాపం ఇంద్రుడంతటి వాడు పదవిభ్రష్టుడైనా కూడా నువ్వు ఆయనకు మళ్ళీ పదవినిప్పించావు, నిన్న మంచి కథ చెప్పుకున్నావు, అంతటి దానివి నువ్వు ఆనందహేతురధికం మురవిద్విషోపి. నువ్వు మళ్ళీ ఎలాంటి దానివి అంటే ఆయనకి నువ్వు ఉంటే చాలమ్మా, నువ్వు హృదయంలో ఉంటే చాలా ఆనందంగా ఉంటాడు. మురవిద్విషోపి, ముర అనే రాక్షసుణ్ణి ఆసురి శక్తిని తుణుమాడేటువంటి ఆయన, ఎందుకు ఆయన ఆసురి తత్వాన్ని నెగిటివ్ ఫోర్సెస్ని ఎప్పుడూ సంహారం చేస్తూ ఉంటాడు విష్ణుమూర్తి, ఎందుకంటే పాజిటివ్ నువ్వు ఉన్నావు కదా, ఆయనకంతా సన్మంగళాలే కావాలి, ఏ దుష్టత్వం వచ్చినా ఆయన సంహరిస్తాడు. అందుకనే దేవతలు ఆయన దేవాదిదేవుడు ఎప్పుడు రాక్షస సంహారం చేస్తూ ఉంటాడు, ఎందుకు అంటే నువ్వు ఉన్నావు, ఆయనకి ఎప్పుడు పాజిటివ్ మంగళమైనటువంటి ప్రకంపనలే కలిగిస్తూ ఉంటావు అమ్మా, నువ్వు ఉన్నావు, ఆనందహేతురధికం, ఆయనకి ఆనందాన్ని ఇస్తూ ఉంటావు. అలాంటి నువ్వేం చేస్తావు అంటే ఈషన్నిషీదతు మయి ఈక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయా. అమ్మా నువ్వు చాలా శుతిమెత్తని దానివి, నల్ల కలువుల ఎంత మృదువుగా ఉంటాయో కలువు పూలు అంత మృదువైనటువంటి దానివి నువ్వు. ఇంత మా 2 రోజుల యొక్క ఈ యొక్క కార్యక్రమానికి ఈషన్నిషీదతు మయి ఈక్షణార్థం ఎందుకు చేశాము మేము ఈ కార్యక్రమం అంటే నీ యొక్క కడగంటి చూపు, నువ్వు క్రీగంట ఇలా కనుగుడ్లన్నీ తిప్పి ఇలా చూస్తావు కదా, చూసేటప్పుడు ఆ ఒక్క లేస మాత్రమైన చూపు కోసం చేశావమ్మా. నువ్వు చూస్తే అమ్మ చూసి వదిలేస్తుందా అండి, పోతే పోయాడు అని చెప్పి లేదు కదా, నువ్వు ఒక్క చూపు కోసం మనందరి కూడా కొసమెరుపుగా అమ్మ ఆ యొక్క లేస మాత్రమైన చూపు కోసం మేము 2 రోజుల పాటు మేము చాలా మనఃపూర్వకంగా త్రికరణ శుద్ధిగా చేతనైనంత మేము నీకు కొల్చుకునే ప్రయత్నం నిన్ను చేశామమ్మా నీ సన్నిధిలో ఈ గొప్ప ప్రాంగణంలో అని చెప్పి మనము ముక్తాయింపు చెప్పుకుందాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మిర్మోక్షలక్ష్మిర్జయలక్ష్మిः సరస్వతి శ్రీర్లక్ష్మిర్వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశౌపాశమభీతిముద్రాం కరైర్వహంतीं కమలాసనస్తాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం త్వాం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సతు. ఈ ప్రాంగణంలో నా మనసు ఆనందపూరితమైనటువంటి నా మనసు మీతో పంచుకోబోతూ ఉన్నాను. ఈ యొక్క ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినటువంటి దైవికమైనటువంటి బంధువు ఎలా విచిత్రంగా నాకు పరిచయం ఏర్పడ్డారో, చాలా విచిత్రమైన అనుభవం అయినటువంటి పెద్దలు ఈ శంకర మఠాన్ని నిర్వహిస్తున్నటువంటి సత్యప్రసాద్ గారికి, వారు పరిచయం చేసినటువంటి ఈ ఆలయ ప్రెసిడెంట్ అయినటువంటి అయ్యగారు, వారి పేరుమ్మ ఫణిరాజ్ గారికి,
వారి మాటలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఆయన ఎంత సుసంపన్నమైనటువంటి పుణ్యం చేసుకున్నారో అంత గొప్ప పుత్రుడు, కోడలు, పిల్లలు ఆయనకు కలిగారు. ఆయన అయినటువంటి అంత దక్షత, తండ్రి గారి మాటను అనుసరిస్తూ ఉన్నటువంటి వారి యొక్క కోడలు, కొడుకు అయినటువంటి శ్రీ కిరణ్ కుమార్ గారికి, వారి యొక్క సతీమణికి, కుటుంబానికి కూడా వినయపూర్వకంగా వినయంగా నమస్సులు తెలియచేసుకుంటూ ఆత్మీయంగా అనిపించినటువంటి ఈ సభలో కొలువైన మీ అందరికీ కూడా మరొకసారి నమస్సులు తెలియచేసుకుంటూ అమ్మ అయ్య పాదాలు గట్టిగా పట్టుకొని స్మరించుకుంటూ ఈ భాగ్యానికి నేను ఆనందంతో మీ అందరికీ నమస్సులు తెలియచేసుకుంటున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. నమశివాయ నమశివాయ. సర్వం శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి చరణారవిందాన్ సమర్పయామి. నమశివాయ. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.